ఓం శ్రీ గురుదేవాయ నమః. ప్రశ్నోత్తరిలో 4వ శ్లోకం. సేతే సుఖం కస్తు సమాధినిష్ఠః జాగర్తి కో వా సదసద్వివేకీ కే శత్రవః సంతి నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాని జితాని యాని. ఈ శ్లోకాన్ని ప్రశ్నోత్తరిలో ఈ పూట మననం చేయాలి. ప్రశ్న 10వ ప్రశ్న. ఈరోజు ప్రశ్నోత్తరిలో శిష్యుడు ఏమడుగుతున్నాడు? కహ తు సుఖం సేతే, ఎవడు సుఖంగా నిద్రించును అని అడుగుతున్నాడు. ఇదేం ప్రశ్న? లోకమంతా చక్కగా పడుకుంటూ ఉంటే ఆ మాట అడగాలి ఏమిటి? మేమందరం సుఖంగానే పడుకుంటున్నామని అందరు అనుకుంటున్నారు. ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా అడిగామా? సుఖంగా పడుకుంటున్నామా లేదా అని? ఇదేం విచిత్ర ప్రశ్న. అందుకే మనం మొట్టమొదటి రోజు ఏం చెప్పుకున్నాం? మనకి ఏం ప్రశ్న అడగాలో కూడా ఇంకా సరిగ్గా తెలియదు, జవాబులు తర్వాత సంగతి. ప్రశ్నలు సరిగ్గా అడిగే స్థితికి రావాలన్నా కొంత సాధన చేసి, కొంత పరిపక్వత వచ్చి, మెచ్యూరిటీ వచ్చిన సాధకుడు సరైన ప్రశ్నలు అడుగుతాడు, లేకపోతే తిక్క ప్రశ్నలని అడుగుతాడు. ఇందులో మనకు ఏమనిపిస్తుంది? ఎవడు సుఖంగా నిద్రించుచున్నాడు అంటే వీళ్ళు ఏమంటున్నారు? సమాధి నిష్ఠ అంట. సమాధిలో ఉన్నవాడు సుఖంగా నిద్రించటం అనేది మనకు ఇంట వంట లేదు కాబట్టి మనకి సంబంధించిందే కాదనిపిస్తుంది. తర్వాత 2వ ప్రశ్న ఈ శ్లోకంలో ఏం అడుగుతున్నారు? కహవా జాగర్తి, ఎవడు మరి మేల్కొని ఉంటున్నాడు? అదేమిటి? లోకమంతా మేల్కొనే కదా ఉంది, అర్ధరాత్రి దాకా మేల్కొనే ఉంటుంది, అసలు నిద్రపోదు సిటీ అయితే. ఇంకేం అడగటం? నిద్రపోవటము మేల్కోవటం గురించి ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయా అని మనకి ఈరోజు ప్రశ్న రావాలి. మూడవ ప్రశ్న ఈరోజు ఏం అడుగుతున్నారు? శత్రవః కే సంతి, శత్రువులు ఎవరున్నారు? లోకం అంతా శత్రువే. మనకేమన్నా మిత్రులు ఎవరైనా ఉన్నారా? మిత్రుల్లా కనిపించే అందరూ మనకు మిత్రపక్షంలో శత్రువులు అన్నమాట. మళ్ళీ ఈ ప్రశ్న మననం చేసినప్పుడు చెప్పుకుందాం. 4వ ప్రశ్న, మిత్రాని కే సంతి, మిత్రులు ఎవరున్నారని అడుగుతున్నారు. మిత్రులు ఎవరున్నారంటే కనిపించటానికి అందరూ మిత్రులే. ఈ 4 ప్రశ్నలు ఈరోజు మనం మననం చేద్దాం. ఎవడు సుఖంగా నిద్రిస్తున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం సమాధినిష్ఠ అని చెప్పారు. అంటే ముందుగా మనం ఇక్కడ ఒక గుర్తించవలసింది ఏమిటి? మెలకువ నిద్రా స్థితులను ఇక్కడ ప్రశ్నగా అడుగుతున్నారు. అంటే మామూలుగా మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది, అందరూ పడుకుంటున్నారు, అందరూ లేచి ఉంటున్నారు, పశుపక్షాదులతో సహా, మనిషి ఒక్కడే కాదు. కానీ ఇందులో ఒక ప్రశ్న ఏమిటి అంటే సుఖంగా అన్న ప్రశ్న. సుఖంగా నిద్రిస్తున్నాడు ఎవడని అడిగారు కానీ నిద్రిస్తున్నారని అడగలేదు. అంటే ఏముందండి, మంచి పరుపు, ఏసీ రూము ఇవన్నీ ఉంటే సుఖమైన నిద్ర, అంతే కదా? అడ్వర్టైజ్మెంట్ చెప్పేది అదే కదా. 12 అంగుళాల స్ప్రింగ్ ఫిట్ మ్యాట్రెస్, మెమొరీ ఫోమో ఇంకేవో ఉంటాయి కదా, అవన్నీ ఉండి చక్కగా ఏసీ వేసుకొని అంతా నీట్ గా ఉంటే హాయిగానే నిద్రపడుతుంది. సుఖంగా నిద్రపట్టాలంటే ఇవి కదా కావాల్సింది. ఈ శిష్యుడికి అది తెలియనట్టుంది. ఈ శిష్యుడికి అది తెలియదా అన్నట్లుగా ప్రశ్న వేశాడు. కానీ సుఖం అనే దానికి ఒక విషయ రూపాన్ని అక్కడ అడగలేదు. అడగటంలో ప్రశ్నలోనే విషయ రూపాన్ని దాటి ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు. అంత గొప్ప వివేకం శిష్యుడికి ఉంటే ఒక పదంలో సమాధానాలు సరిపోతాయి. వివేకం ఉన్న శిష్యుడు ప్రశ్న వేస్తే 1 word ఆన్సర్స్ అన్నీ అవే కదా. ఇక్కడ ఒక పదంలోనే సమాధానాలు ఉన్నాయి. కానీ ఆ ప్రశ్న యొక్క గూఢత్వము అంటే ఆ ప్రశ్న యొక్క లోతే మనకు అర్థం కాకపోతే ఒక పదంలో చెప్పినా, ఒక వాక్యంలో చెప్పినా, ఒక గ్రంథంలో చెప్పినా మనకు సమాధానం అర్థం కాదు. అంటే ఇక్కడ శిష్యుడి యొక్క గొప్పతనం కూడా చాలా విశేషంగా ఉంది. భౌతికమైన విషయ జగత్తుతో పోల్చి అడిగిన ప్రశ్న కానే కాదు. ఎందుకంటే విషయ పదార్థములతో గాని విషయపరంగా ఏదైతే సమకూరితే సుఖం వస్తుంది, ఆ సుఖమైన నిద్ర పడుతుంది అనే ఆ పరిధిలో లేదు ఈ ప్రశ్న.
అని మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక విషయాత్మక స్థితిని దాటి లౌకిక స్థితిని దాటి అలౌకిక స్థితిలో ప్రశ్న వేస్తున్నాడు. ఇది బాగా గుర్తించాలి మనం. అంటే ఎప్పుడు ఆధ్యాత్మికత అంటే లౌకిక పారామీటర్స్ తో పోల్చుకునేది కానే కాదది. దాంట్లో సుఖం అన్నా లౌకికం కాదు, దుఃఖం అన్నా లౌకికం కాదు, నిద్ర అన్నా లౌకికం కాదు, జాగ్రత్త అన్నా మెలకువ అన్నా లౌకికం కాదు. ఆధ్యాత్మికం అంటేనే అలౌకిక పరిధి, అభౌతిక పరిధి. ఇది ఈరోజు ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఎందుకు మనం అనుకునేది అందరము పడుకుంటున్నాము, అందరము లేస్తున్నాము. ఇక్కడ పదం కూడా సేతే అన్న పదం వాడారు. సేతే అంటే సింగ్ స్వప్నే ధాతు. ఇక్కడ మామూలు అర్థంతోనైతే అది నిద్ర అనేస్తాం మనం. కానీ నిద్ర శబ్దానికి సేతే శబ్దానికి చాలా తేడా ఉంటుంది ధాతుపరమైన అర్థం విశేషంగా తీసుకున్నప్పుడు. అయినా మనం నిద్రతో కూడా పోల్చి చెప్పుకుందాము, సేతే అన్న పదంతో కూడా పోల్చి చెప్పుకుందాం. ఎందుకంటే మామూలుగా అయితే దాని అర్థం సేతే అంటే నిద్ర అనే తీసుకుంటారు కాబట్టి దాంతో అట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా విశేషంగా మననం చేసినప్పుడు సేతే శబ్దంతోనే చెప్పుకోవచ్చు. సుఖంగా ఉండటం అనేది, ఎవరు సుఖంగా నిద్రపోతాడన్నాడు. మనం సుఖం ఎప్పుడు కోరుకుంటాం? మెలకువతో ఉన్నప్పుడు కోరుకుంటామా, నిద్రపోయినప్పుడు కోరుకుంటామా? మేలుకొని ఉండగా సుఖాన్ని అనుభవిస్తాడు ఎవడన్నా గాని నిద్రలో ఏం సుఖం అనుభవిస్తాం? నిద్రలో ఎట్లా ఉంది మన స్థితి ఏం తెలియదు కదా. ఇంకా సుఖం ఏమిటి, అసుఖం ఏమిటి అక్కడ అని మనం అనుకుంటాం. కానీ నిద్రకు కూడా సుఖం అనే ఒక స్థితి ఉందట, అది చెప్తోంది ఈ ప్రశ్న. నిద్రకు కూడా సుఖ స్థితి ఉంది. ఇంకా మనకు జాగ్రత్త సుఖమే అర్థం కాలేదు, నిద్ర సుఖం ఎట్లా అర్థమవుతుంది? నిద్ర అంటే పడుకొని నిద్రపోయాం, గుర్రు పెట్టామంటే తర్వాత ఏం జరిగిందో మనకేం తెలియని తమో గుణ నిద్ర మనది. ఆ తమో గుణ నిద్రలో సుఖం ఎట్లా చూస్తాం? ఇది ఇంకో గూఢమైన అర్థం అందులో. అసలు ఎట్లా అడుగుతున్నాడు చూడండి. అడగటం మెలకువలో సుఖాన్ని అడగటం లేదు, అసలు నిద్రలో సుఖాన్ని అడుగుతున్నాడు. అంటే సేతే అన్న పదంతో సింగ్ స్వప్నే అంటే దేని యందు విశ్రాంతిని పొందుతాడు అని అర్థం అన్నమాట. సింగ్ స్వప్నే అంటే విశ్రాంతిని పొందటం అని అర్థం. మనము సమాధానం ఏం చెప్పారు ఇక్కడ? కహతు సుఖం సేతే సమాధి నిష్ఠ. అయిపోయింది, సమాధానం వచ్చేసింది. సమాధి నిష్ఠలో ఉన్నవాడు సుఖంగా, సేతే అంటే నిద్ర అనుకుందాం, ఉంటాడు అనుకుందాం. ఇది సమాధి నిష్ఠ అన్నారు. సమాధి నిష్ఠ అంటే ఇప్పుడు మనకేమైనా వచ్చేదా చచ్చేదా? అంటే మనం సుఖమైన నిద్ర పోలేమన్న అర్థం. సమాధి నిష్ఠుడైన వాడే సుఖంగా ఉంటాడంటే అర్థం ఏమిటంటే సమాధి నిష్ఠ. ముందు మన జీవితంలో ఎన్ని నిష్ఠలు ఉంటాయి, నిష్ఠలో అవి చూసి తర్వాత సమాధి నిష్ఠ ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఒకటి ఏముంటుంది? నిష్ఠ అంటే దేని యందు తాను స్థిరంగా ఉంటాడు, దేన్ని పొంది తాను స్థిరంగా ఉంటాడు. నీ అంటే నీ ప్రాపణే ధాతు, ష్ఠ అంటే గతి నివృత్తౌ ధాతు. నిష్ఠ అంటే దేన్ని పొంది తాను స్థిరంగా ఉంటాడు, అది నిష్ఠ. లోకంలో ఎన్ని స్థాయిలలో నిష్ఠ ఉంటుంది మనిషికి. సామాన్యుడి నిష్ఠ ఎట్లా ఉంటుంది? దేన్ని పొంది వాడు స్థిరంగా ఉంటాడంటే లౌకిక జీవితంలో ప్రవర్తించుకుంటూనే ఉంటేనే నేను స్థిరంగా ఉంటాను అంటాడు. అంటే ఎట్లా? లోకంలో అందరు చేసే పని చేస్తేనే నేను హాయిగా ఉంటాను, నాకు అదే సరైంది, అక్కడే నేను స్థిరంగా ఉండగలను అని అనుకుంటాడు కదా అందరూ. అంటే ఎట్లా ఉండాలి? పుట్టాలి, పెరగాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాడికి పెళ్లి చేయాలి, తర్వాత చచ్చిపోవాలి, అంతే. ఇది లౌకిక జీవితపు నిష్ఠ. ఇది కూడా నిష్ఠ. దీన్ని పొందితేనే, అంటే ఇట్లా బ్రతికితేనే ఇది సరైన జీవితం అనుకునే ఒక స్థాయి ఉంది. సామాన్యుడు ఇదే స్థాయిలో ఉంటాడు. మీరు దీనికంటే వేరుగా ఏది చెప్పినా వాడికి చాలా కష్టంగానే ఉంటుంది. ఇదేమో విచిత్రమైంది చెప్తున్నారు వీళ్ళనే అనుకుంటారు. అంటే ఇది వాడి నిష్ఠయా కాదా? అంటే లౌకిక జీవితము భౌతిక దేహపు నిష్ఠతో ఉంది, అంతే కదా. ఈ భౌతికం ఏదైతే కనిపిస్తుందో, అంటే బయట లౌకికంగా ఏదేది కనిపిస్తుందో వీటిలోనే నేను చేయవలసింది చేసి కృతకృత్యుడిని అవుతాను అనుకుంటాడు. కృతకృత్యుడు అంటే చేయవలసిందంతా చేసేసిన వాడని అర్థం. కృతకృత్యుడు అంటే కృతకృత్యుడు, చేయవలసిన దాన్ని చేసేసిన వాడు కృతకృత్యుడు. ఇది చేస్తే నేను కృతకృత్యుడిని అవుతాననే ఒక నిష్ఠలో బ్రతుకుతాడు సామాన్య మనిషి.
ఇప్పుడు ఈ సామాన్య మనిషి ఎందుకు ఎట్లా పరివర్తన చెందుతాడు? ఎందుకంటే మనకు ఒక సృష్టి క్రమంలో ఒక పద్ధతి ఉంది. మనకు అర్థం కాకుండా ఉన్నది ఏమిటంటే, సృష్టి ఎట్లా ఉంటుంది? బోధాత్మకంగా అందరినీ బోధ చేసి మార్చాలని ప్రయత్నం చేస్తుంది. కానీ సృష్టిలో ఇంకొక సైడ్ ట్రాక్ కూడా ఉంది. సృష్టి యొక్క ఎత్తు అన్నమాట, ఎత్తుగడ జీవుడి మీద. జీవుడికి చాలా ఎత్తులు ఉన్నాయి కదా, మరి వీడిని వంచుకురావాలంటే దానికి కూడా కొన్ని ఉండాలి కదా. దాని ఎత్తుగడ ఏమిటంటే, వీడు మునిగిన సంసారంలోనే వాడిని గట్టిగా ముంచేస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఊపిరాడక బయటికి దిగి అని కొట్టుకొని చేస్తాడు. అట్లా చేస్తుంది సృష్టి. అంటే బోధ చేత వినకపోతే బాధ చేత వాడిని మలుచుకొస్తుంది అన్నమాట. మంచి మాట వినకపోతే అమ్మ ఏం చేస్తుంది? బాధుతుంది. అప్పుడు బాధినప్పుడు ఏమవుతుంది? వాడు సరే అని దారికి వస్తాడు. ఎట్లాగో ఏ సంసారము, ఏ లౌకిక దృష్టి వాడు సత్యం అనుకుంటున్నాడో దాంట్లోనే నిండా ముంచేస్తుంది వాడిని. ఆ నిండా ముంచినప్పుడే ఇదేం జీవితం అని ఏదో ఒక రోజు వాడికి అనిపించేటట్లు చేస్తుంది. అప్పుడు వాడి లోపల మార్పు వస్తుంది. అదొక పంధ సృష్టిది. మామూలుగా వింటే అట్లా చేయదు. మామూలుగా చెప్పిన మాట వింటే అమ్మ ఎప్పుడైనా కొడుతుందా? కొట్టదు. అమ్మకి ఏమైనా పగన కొట్టాలని ఉందా? లేదు. ఎప్పుడు కొడుతుంది? వినకపోతేనే. అంతే, మనకు కూడా అంతే. కష్టం ఎందుకు వస్తుంది? వినలేదు కాబట్టి. వినకపోతే ఏం చేస్తుంది? ఏ సంసారము, ఏ భర్త, పిల్లలు, భార్య, ఇవన్నీ ఇల్లు, వాకిళ్ళు, సంపదలు సత్యం అనుకున్నావో వాటిల్లోనే ఆసక్తి, వాటిలో ఎంతెంత ఆసక్తి పెడతామో అంతంత వాటి మీద విసుగు కలిగేటట్టు చేస్తుంది. అది అవుతుంది అందరికీ కాదు, కొంతమందికి అవుతుంది. ఆ కొంతమందికి అయిన వాళ్ళది ఏమిటంటే కోర్స్ కంప్లీట్ కావస్తుంది అన్నమాట. వాళ్ళే కంప్లీట్ అవ్వస్తున్నప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. ఇంకా కాని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా చాలా కోర్స్ ఉంది. అదంతా చదివేదాకా వాడు అట్లాగే చితక బాధపడతాడు అక్కడే. ఇప్పుడు వీడు ఎట్లా బయటకు వస్తున్నాడు? ఇది కాదు జీవితము, ఇట్లా కాదు జీవితము, ఇంకేదైనా దారుందేమో అని వెతుక్కునేటట్టు వాడిని బయటికి తీసుకొస్తుంది. ఎవరికి ఇది? సామాన్య లౌకిక దృష్టితో జీవితంలో నిష్ఠ ఉన్నవాడికి ఇది. వాడికి ఎట్లా ఉంటుంది? నిద్రలో సుఖం ఉండదు, మెలకువలో సుఖం ఉండదు, సుఖం ఎక్కడా ఉండదు. ఎంత ప్రయత్నించినా సరే వాడి చేత ఆ ప్రయత్నం చేయిస్తుంది వాడిని ఉసిగొలిపినట్లు. లోకం మనని ఏం చేస్తుంది? ఇది ఇక్కడే సాధించాల్సిందంతా అన్నట్టు పిల్లల్ని పెంచుతామా? అందులోనే వాడికి తెలుస్తుంది ఇక్కడ ఏం సాధించేది లేదని. అట్లాగే ఇదంతా ఏమిటంటే, దీన్నే మొన్న భారత కథ చెప్పుకున్నప్పుడు మాయా అని చెప్పుకున్నాం. శకుని చేసే పని అన్నమాట. శకుని ఏం చేస్తాడు? దుర్యోధనుడు వైపు ఉంటాడు, పాండవులను కష్టపెడతాడు, కష్టపెట్టి పాండవులు పోట్లాడే స్థితికి తీసుకొస్తాడు. అంటే కష్టాలు ఏ రేంజ్కి పెడతాడు? కొన్ని పెడితే వాళ్ళు వినలేదు. చిన్నప్పుడు చేసిన చేష్టలు వాటితో వాళ్ళు మారి యుద్ధం చేస్తాననలేదు. ఇంకా ధర్మరాజు శాంతి శాంతి అనుకుంటూనే ఉన్నాడు. అట్లా కాదని ఎప్పుడైతే జూదం ఆడిన తర్వాత, అప్పుడు కూడా అంత వస్త్రాపహరణం తర్వాత కూడా కాదన్నాడు. అప్పుడు ఏం చేశాడు? సూది మొన మోపినంత చోటు కూడా ఇవ్వనని దుర్యోధనుడు అన్నప్పుడు వీళ్ళకి రోషం వచ్చింది. అంతదాకా శాంతి శాంతి, 5 ఊర్లు ఇచ్చినా సరే అడుక్కొనైనా తింటాం గానీ మాకు ఇంకా యుద్ధం వద్దు అన్నారు. అట్లాగే లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా అట్లాగే ఉంటాడు. కష్టాలని నశాలానికి అంటారు పరమస్వామి వారు. నశాలానికి అంటాలంటే కారం తింటే నశాలానికి అంటుతుంటుంది చూడండి. అట్లా కష్టాలు నశాలానికి అంటితే అప్పుడు వాడు బయటపడతాడని ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక కోర్స్. ఏ కోర్సు? లౌకికుడికి సామాన్యుడికి ఉన్న కోర్స్. ఎందుకు? వాడు అందులో నిష్ఠగా ఉన్నాడు. అసలు మనిషి ఏదైనా నిష్ఠగా చేస్తాడు పాపం. చేయడు. సంసారంలో నిష్ఠ ఉండదు, బోళ్ళంత నిష్ఠ ఉంది. ఎందుకు? అదే స్థిరోభవ వరదోభవ అక్కడే ఉండుగాక అన్నట్టు ఉంటాడు వాడు. బయటికి రాడు కొంచెం కూడా. అంటే గతి నివృత్తి, అందులోనే కూరుకొని ఉంటాడు. కూరుకొని పోవడం అంటే బావిలో కప్పలాగా అన్నమాట. బావిలో కప్ప ఏమనుకుంటుంది? ఇదే ప్రపంచం అనుకుంటుంది. అంతే. బావిలో కప్ప నిష్ఠగా ఉంది అక్కడ. అది పొందింది, ఆ స్థానాన్ని పొందింది, అందులోంచి బయటికి అసలు రానంటుంది. ఎందుకంటే దానికి అదే ప్రపంచం. ఇంకో ప్రపంచం ఉందంటే అట్లెట్లుంటుంది? నా ప్రపంచం ఇంత ఉంది, ఎంత ఉంది, దాని వ్యాసం ఎంత ఉందో బావిది అంత ఉంది నా ప్రపంచం. ఇంకేముంటుంది ప్రపంచంలో? అట్లాగే ఒకప్పుడు ఒక కప్ప ఉందట ఒక బావిలో. అందులోకి ఒక చేప పిల్ల వచ్చిందట.
ఆ చేప పిల్ల వచ్చినప్పుడు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది. ఈ చేప పిల్ల సముద్రం నుండి వచ్చింది. ఆ చేప పిల్లని కప్ప అడిగిందట, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగిందట. అడిగితే నేను సముద్రం నుండి వచ్చాను అన్నదట. ఓహో, సముద్రమా? సముద్రం అంటే ఎంత ఉంటుందంటే పెద్దగా ఉంటుంది చాలా అన్నదట. ఈ కప్ప ఏం చేసింది, ఉన్న చోటు నుండి ఒక గంతేసిందట. గంతేసి ఇదిగో ఇంత ఉంటుందా సముద్రం అని అడిగిందట. అయితే కాదు, ఇంకా పెద్దదిగా ఉంటుందని చెప్పిందట. పెద్దదిగా ఉంటుందంటే అక్కడ నుండి ఇంకా కొంచెం పెద్దగా గెంతింది, దూరం దాకా గెంతింది. గెంతి ఇంత ఉంటుందని సముద్రం అని అడిగిందట. లేదు, ఇంత ఉండదు, చాలా పెద్దదిగా ఉంటుంది అన్నదట. అంటే కప్పకి ఎంత తెలుసు సముద్రం గురించి చెప్పాలంటే కూడా ఆ బావి అంతే తెలుసు కానీ అది బయటికి వస్తే కానీ దానికి తెలియదు. అట్లాగే ఈ సంసారంలో ప్రజలకు సుఖం అంటే ఏమిటో చెప్దామన్నా కూడా వాడికి ఎంత తెలుసు? బట్టల్లో ఉన్న సుఖము, సంసారంలో పిల్లల్లో ఉన్న సుఖము, ఇళ్లల్లో వాకిళ్లలో ఉన్న సుఖమే తెలుసు కానీ ఏ సుఖము అంతు లేకుండా ఉందో, సృష్టి అంతా వ్యాపించున్న సుఖం వాళ్ళకి అర్థమవుతుందా? ఆ బావిలో కప్ప లాంటి వాళ్ళు అన్నమాట వాడు. అట్లా ఆ నిష్ఠతో మనిషి ఉంటాడు. ఆ తర్వాత కొంచెం దాటితే ఏమొస్తుందంటే భక్తి నిష్ఠ వస్తుంది. భక్తి ఎట్లా అంటే, భక్తి అంటే నిజం భక్తి కాదు, ఇది లోకంలో సోకాల్డ్ భక్తి నిష్ఠ ఏది ఉందో అది. ఏదంటే నేను అందరూ ఆధ్యాత్మికత అన్నది ఎంత ఆ పదాన్ని ఎట్లా వాడుకుంటారంటే, గుడికి వెళ్ళొస్తే కూడా వీళ్ళ ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందని వార్తల్లో చెప్తారు. ఎప్పుడన్నా విన్నారా? గుడికి వెళ్ళి పూజలు చేసి వచ్చే ఆధ్యాత్మిక వాతావరణం అంటారు వాళ్ళు. అందులో ఆధ్యాత్మికం ఏముందంటే గుడికి వచ్చారు వాళ్ళు, ఇల్లు వదిలేసి గుడికి రావటమే ఆధ్యాత్మికం. అక్కడ అధ్యాత్మ పదానికి ఏమిటి అర్థమో వాళ్ళకి అదంతా తెలియదు. సంసారాన్ని కాసేపు వదిలేసి గుడికి వచ్చాం కదా, గుడికి వచ్చింది కూడా సంసారం కోసమే అని వీళ్ళు వదిలేస్తున్నారు, ఆ పాయింట్ వదిలేశారు. గుడికి ఎందుకు వెళ్తాడు? సంసారం కోసం వెళ్తాడు కానీ ఆయనతో కాసేపు వ్యాపారం చేసి రావటానికి, లావాదేవీలు చూసుకోవడానికి వెళ్తారు. అది భక్తి నిష్ఠ, లౌకిక భక్తి నిష్ఠ. అందులో ఏం చేస్తారు? జపము, వ్రతము, ఇవన్నీ కూడా నిష్ఠగా చేస్తారా లేదా? ఏదైనా వ్రతం చేస్తే ఆడవాళ్ళు ఎంత నిష్ఠగా చేస్తారు చెప్పు? చేయరు. ఇదంతా నిష్ఠయే, అంత నిష్ఠయే అనుకుంటున్నారు వీళ్ళందరూ. నిష్ఠగానే చేస్తాం మేమండి, మేము నిష్ఠగానే ఉంటాం అంటారు. అవును, వాళ్ళ నిష్ఠనేమనంటే చాలా కోపం వస్తుంది వాళ్ళకి అసలే. ఎందుకంటే దాంట్లో కూరుకొని ఉన్నారు కదా. ఇప్పుడు ఒక బంగారు ఆభరణంలో ఒక వజ్రాన్ని పొదిగామనుకో, అది ఎట్లా ఉంటుంది? దాంట్లో ఫిట్ అయి ఉంటుంది. పేడలో ఒక రాయి పడింది అనుకో, అది కూడా ఎట్లా ఉంటుంది? ఫిట్ అయ్యే ఉంటుంది కదా. అంటే ఎందులో కూరుకున్నది అనుకుంటా అట్లా ఉంటుంది నిష్ఠ అంటే వాళ్ళకు. ఏదైనా నేను ఇందులో ఫిట్ అయ్యే ఉన్నాను కదా, ఎందులో ఫిట్ అయ్యే ఉన్నామని చూసుకునేది లేదు, నేను ఫిట్ అయ్యే ఉన్నాను కదా అని అనుకుంటాడు. ఇది నిష్ఠ శబ్దానికి మనం తెలుసుకోవాలంటే, మనుషులందరూ కూడా ఎందుకు మారారంటే వాళ్ళు నిష్ఠగా ఉంటారు, అందులో దాన్ని పొందుతారు, పొంది కదలకుండా స్థిరోభవ అని అందులో ఇరుక్కొని ఉంటారు. అది నిష్ఠ అక్కడ వాళ్ళకు. కానీ నిజంగా నిష్ఠ ఎటువంటిది? పొందామా అని చూసుకుంటే తెలిసిపోతుంది. నీ అంటే నీ ప్రాపణే ధాతు, వాళ్ళు పొందామని అనుకుంటున్నారు. మనం దాన్ని తరచి చూసుకోమన్నమాట. మనము మార్పు రావాలి మనిషి కంటే, వేదాంతం వింటున్న తర్వాత మార్పు రావాలి మనిషి కంటే ఒకటే సూత్రం. ఆ సూత్రం ఏమిటో తెలుసా? నీ కలిగే నీ అనుభవాలనే తరచి చూసుకో, అంతే. రోజు జీవితంలో నీకు కలుగుతున్న నీ అనుభవాన్ని, నువ్వు ఊహించింది అక్కడ వచ్చిన అనుభవం ఒకటేనా? నువ్వు ఊహించి ఏ ఊహతోనైతే విషయంలోకి వెళ్ళావో, బాగుంటుంది సుఖము ఆనందం అని విషయంలోకి వెళ్ళాము కదా, అది తెలుసుకోవాలి ముందు అట్లా వెళ్తున్నామని. వెళ్ళి అక్కడ ఒక అనుభవం వస్తుంది నీకు, ఆ విషయం అయిపోయిన తర్వాత అది వచ్చిందా లేదా, ఇది చాలు వేదాంతాన్ని మనం ప్రాక్టికల్ గా చూసుకోవడానికి. ఈ పని చేయరు జనాలు. మనం చెప్పింది విన్న తర్వాత కూడా చేయరు. వినకముందంటే ఆ యుక్తి అందరికీ ఉండదు. విన్న తర్వాత కూడా మార్పు రావాలంటే ఈ కాస్త చూసుకో, మొత్తం వేదాంతం అంతా సత్యం అని అక్కడే దర్శనం అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? కహ ఎవడు సుఖంగా నిద్రించును అని అడుగుతున్నారు. నిద్ర అంటే ఇప్పుడు మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు మనకు ఉన్నాయి రోజులో. జాగ్రత్త అవస్థ జాగ్రత్తలోనే ఉంటుంది, స్వప్నావస్థ స్వప్నంలోనే ఉంటుంది, సుషుప్తి అవస్థ సుషుప్తిలోనే ఉంటుంది. జాగ్రత్త స్వప్నంలో ఉండదు, జాగ్రత్త సుషుప్తిలో ఉండదు. స్వప్నం జాగ్రత్తలో ఉండదు, స్వప్నం సుషుప్తిలో ఉండదు. సుషుప్తి జాగ్రత్తలో ఉండదు, సుషుప్తి స్వప్నంలో ఉండదు. ఈ ఒకటి ఆ స్థితిలో మాత్రమే ఉంటుంది.
ఇక్కడ సమాధి నిష్ఠ అని చెప్పిన ఆ సమాధి స్థితి ఎక్కడ ఉంటుంది? ఈ 3 అవస్థలలో ఉండి, ఈ 3 అవస్థల్లో ఉంటుంది, 3 అవస్థలకు అతీతంగా ఉంటుంది. అది సుఖానికి నిర్వచనం. అంటే ఇక్కడే మనం చూస్తున్న దాంట్లోనే ఉంటుంది, కానీ మనం చూస్తున్న రూపంలో ఉండదు. అది సమాధి స్థితి. ఆ సమాధి స్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అంటే దీనికి ఉపమానం, అంటే అందులోనే ఉంటుంది, దానికి అతీతంగా ఉంటున్న దాని ఉపమానం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సముద్రము, నీరు సముద్ర రూపంలో కూడా ఉంది, అల రూపంలో కూడా ఉంది, నీటి బుడగ రూపంలో కూడా ఉంది. నీరే ఉందా అన్నిట్లో? నీరే సముద్రంగా ఉంది, నీరే అలగా ఉంది, నీరే బుడగగా ఉంది. కానీ నీరు ఈ 3 రూపాల కంటే అతీత స్థితిలో ఉంది. అంటే నీటికి సముద్రంగా కావలసిన ఆ గుర్తింపు అక్కర్లేదు, నీటికి అల గుర్తింపు అక్కర్లేదు, నీటికి బుడగ గుర్తింపు కూడా అక్కర్లేదు. కానీ నీరు లేకుండా బుడగ లేదు, అల లేదు, సముద్రం కూడా లేదు. నీరు ఈ 3 కంటే వేరే రూపంలో ఉంది. ఎట్లా తెలుస్తుంది మనకు? సముద్రంలోంచి నీరు బయటికి తీసుకొచ్చామనుకోండి, నీరు ఉందా లేదా? సముద్రం ఉందా? లేదు. సముద్రపు నీరు అంటాం కానీ ఆ నీరు సముద్రం కాదు. అప్పుడు సముద్రం ఎక్కడ ఉంటుంది? ఒక చోట విశాలమైన దాంట్లో ఉన్నప్పుడు, ఆ భూమి తవ్వబడినప్పుడు అందులో ఉన్న సముద్రం. దాంట్లోంచి నీరు తెచ్చుకున్న ఆ సముద్రం అనం కదా మనం. దాన్ని ఏమంటాం? నీరు అంటాం. అది నీళ్లుగా గుర్తించబడుతుంది అప్పుడు. కానీ నీటి యొక్క గుర్తింపుకు సముద్రంతో పని లేదు, అక్కడ అలతో కూడా పని లేదు, బుడగతో కూడా పని లేదు. కానీ ఈ 3ంటికి నీరు మాత్రం కావాలి. నీరు లేకుండా బుడగ ఉంటుందా? నీరు లేకుండా అల ఉంటుందా? నీరు లేకుండా సముద్రం ఉంటుందా? ఉండదు. అది అతీతంగా ఉండటం అంటే. అట్లాగే సమాధి నిష్ఠ అంటే ఎక్కడుంది అంటే, ఏ స్థితి సమాధి నిష్ఠ? జాగృత స్థితిలో సమాధి వస్తుందా? స్వప్నావస్థలో సమాధి వస్తుందా? సుషుప్తి అవస్థలో సమాధి వస్తుందా అంటే, ధ్యానం చేసే మహాశయులందరూ ఏం చెప్తారు? అట్లా కళ్ళు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోతాడట. అరగంట సమాధి. అప్పుడు జాగృత అవస్థలో అరగంట మెడిటేషన్ చేసి దాన్ని సమాధి స్థితి అన్నాం అనుకోండి, అప్పుడు అది సమాధి అవుతుందా? అవ్వదు. ఈ సమాధి మీద అయితే వీడైతే యూట్యూబ్ లో ఒక అమ్మాయి చెప్పింది విన్న తర్వాత చాలా బాధపడిపోయాడు. సమాధి అంటే ఏమిటంటే, అమ్మాయి చెప్తుంది, మెడిటేషన్ లో ఒక స్టేట్ వస్తుందట. ఆ స్టేట్ లో సమాధానం దొరుకుతుందట. ఆ సమాధానం దొరికిందే సమాధి స్థితి. దేనికి సమాధానం దొరుకుతుంది అంటే, ఇప్పుడు మనకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, ఏ 2 జాబ్ ఆఫర్స్ వచ్చినాయి, మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు అర్థం కావటం లేదట. ఆ సమాధి స్థితిలో ఈ సమాధానం వస్తే అది సమాధట. ఇంకా అమ్మాయి చెప్పింది దానికి 20K వ్యూస్, లైక్స్, వ్యూస్ అన్ని ఉన్నాయి. అంటే సమాధి అంటే ఎంత చీపు! జాబ్ ఆఫర్ సమాధానం ఇచ్చే సమాధి అది. అది కాదు సమాధి అంటే. సమ్యక్ ఆధీయతే మనః అత్ర ఇది సమాధి అని. అంటే ధాయి ధారణ పోషణయో ధాతు, దానికి కూడా ఏ స్థితిలో మనస్సు కుదురుగా ధారణ చేయగలుగుతుందో ఆ స్థితి సమాధి స్థితి. మనస్సునే ఎందుకు చెప్పారు? మనస్సుకు సమాధి స్థితి ఎందుకు చెప్పారంటే, స్వరూపం ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటుంది. దానికి స్థితిగతులు ఉండవు, మార్పు చేర్పులు ఉండవు స్వరూపానికి. కానీ స్వరూపం మనకి ఎక్కడ తెలియబడుతుందో అక్కడ మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన మొహం ఉందనుకోండి, నీటిలో ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకున్నాం. నీరు ఎట్లా ఉంది? బాగా పేడ కలిపిన నీళ్ళు అనుకోండి, పేడ నీళ్లు, బురద నీళ్లు, అవి కూడా కదిలిపోతున్నాయి. అంటే ఒకటేమో మురికి పట్టింది బాగా, వాటికి కదలిక ఉంది నీటిలో. అప్పుడు మన రూపం చూసుకుంటే కనిపిస్తుందా? కనిపించదు. కనిపించినా కూడా కదిలిపోతూ కనిపిస్తుంది, అస్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే సమాధి అన్నప్పుడు స్వరూపానికి సమాధి స్థితి రాదు. స్వరూపం ఎక్కడ మనకు తెలియబడుతుందో అక్కడ సమాధి స్థితి ఏర్పడాలి. స్వరూపం ఎప్పుడూ కూడా నిశ్చల స్థితి, దానికి అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ మనం ఎక్కడ గుర్తిస్తున్నాం స్వరూపాన్ని, అది అక్కడ సమాధి స్థితి ఏర్పడాలి. అంటే ఇప్పుడు మురికి నీళ్ళల్లో ఇప్పుడు ఆ ప్రతిబింబం స్పష్టంగా కనిపించాలంటే ముందేం చేయాలి? స్టేబుల్ గా ఉంచటం ఒకటి, 2 ఉన్నాయి అక్కడ కారణాలు. ఒకటేమో మురికి పట్టింది, ఇంకోటి కదలిక ఉంది. ఇప్పుడు కదలిక లేకుండా చేయాలి, మురికిని తీసేయాలి. ఆత్మబోధలో ఒక శ్లోకంలో చెప్పారు శంకరులు, ఏమిటి? చిల్లగింజ.
నీటిలో చిల్లగింజ వేస్తే అది అడుగుకి వెళ్ళిపోయి మురికినంతా పీల్చేస్తుంది అని. అట్లా ఇప్పుడు మన కతక రేణువత్ అన్నారు. కతక రేణువు అంటే చిల్లగింజ అని ఒకటి ఉంటుంది. పూర్వకాలం వాటర్ ఫిల్టర్స్ లేని కాలంలో అది నీళ్ళల్లో వేస్తే అది నీటిని శుద్ధి చేసేసి మురికి అంతా తీసేస్తుందని. అట్లా ఇప్పుడు నీటిలో మనం ప్రతిబింబం స్పష్టంగా చూడాలంటే ఒకటి మురికిపోవాలి, ఒకటి కదలిక లేకుండా ఉండాలి. ఇప్పుడు మనకు ఎక్కడ స్వరూపం గోచరిస్తుంది, ఎక్కడ తెలుస్తుంది అంటే మనస్సులో మనం గుర్తిస్తాం దేన్నైనా. మనస్సు అనే దాన్ని గుర్తింపు స్థానం అది. భౌతికంగా అయితే మెదడు, అభౌతికంగా మనస్సు మనం ఏదైనా గుర్తించే స్థానాలు. ఇప్పుడు మనం ఏదైనా అది రేడియోలో అప్పుడు మనము ఏదైనా ఒక ఛానల్ పెట్టాలంటే ఏం చేస్తాం? ట్యూన్ చేస్తాం. ట్యూన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఛానల్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన టెక్నికల్గా ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తాం అన్నమాట. ట్యూనింగ్ లో మనం ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తాం. ఏ స్టేషన్ నుండి రావాలో ఆ ఫ్రీక్వెన్సీని ఇక్కడ ట్యూన్ చేసినప్పుడు దానికి కనెక్ట్ అయిపోయి అది వస్తుంది. అట్లాగే మనము మెదడులో భౌతికంగా చెప్తున్నాను, మెదడులో బ్రెయిన్ లో ఫ్రీక్వెన్సీని రీడ్ చేస్తాం. ఇప్పుడు మనకు సంతోషంగా ఉంది, ఎక్కడ చూసి చెప్తున్నాం? ఫీల్ అవుతాం. దానికి మనసులో ఫీల్ అవుతాం, కానీ అది రీడింగ్ స్థానం ఎక్కడ? బ్రెయిన్. ఫిజికల్ గా బ్రెయిన్, నాన్ ఫిజికల్ గా మనస్సు. భౌతికంగా మెదడు, అభౌతికంగా మనస్సు. ఇప్పుడు మనం సంతోషంగా ఉంది అన్నాం, మనస్సులో ఫీలింగ్ ఎక్కడ రీడ్ చేసి చెప్పాం? బ్రెయిన్ లో రీడ్ చేస్తున్నాం. బ్రెయిన్ లో రీడ్ చేసి దాన్ని మనం చెప్తాం. చెప్పగలగాలంటే అక్కడే రీడింగ్ జరగాలి. దానికి కారణం బ్రెయిన్ కాదు, అది ఓన్లీ ఇప్పుడు ఈసీజీ మానిటర్ ఉంటుంది చూడండి, ఈసీజీ మానిటర్ మీద కనిపిస్తుంది మనకు అంతే. అట్లాగే ఇది మానిటర్ అనుకోండి, అక్కడ మనం దాన్ని వేవ్ ని చూస్తాం. ఫ్రీక్వెన్సీ సరిగ్గా మ్యాచ్ అయింది, సంతోషంగా హాయిగా ఉంది. ఇప్పుడు హాయిగా లేదు, చెదిరిపోయింది, అప్పుడు అది కూడా ఎక్కడ కనిపిస్తుంది? అది కూడా అభౌతికంగా మనసులోనే కనిపిస్తుంది, భౌతికంగా బ్రెయిన్ లో కనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు మనకు లోపల స్వరూపం యొక్క స్పష్టమైన రూపం కనిపించాలి అంటే సమాధి అంటే సమశబ్దమునకు శమ అవైకల్య ధాతు అంటే వికలం కాకుండా చెదిరిపోకుండా ఆ లోపల నుండి ఆ సచిదానంద స్మృతి మనకు కనిపించాలంటే ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు అభౌతికంగా మనస్సు, భౌతికంగా మెదడు, ఈ రెండిట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లాగైతే మురికి నీళ్ళల్లో చూడలేమో మనం, అట్లాగే మురికి మనస్సులో చూడలేం. మనస్సు రెండు దోషాలతో ఉంది. ఇప్పుడు మన మనస్సు సచిదానంద స్మృతిని దర్శనం చేయలేకపోతున్నామంటే దానికి రెండు దోషాలు ఉన్నాయి. ఏమిటొకటి, అది ఇంప్యూర్ గా ఉంది, మురికి పట్టుంది. ఒకటి కదిలిపోతూ ఉంది, చంచలంగా ఉంది. ఈ రెండు కారణాలు మనస్సుకు ఉన్నందువల్ల లోపల నుండి వస్తున్న సచిదానంద స్మృతి అక్కడ మనం చదవలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ దట్. అదే మనకు బ్రెయిన్ లో రిఫ్లెక్ట్ అయ్యి మనస్సు ఎట్లా చెదిరిందో బ్రెయిన్ కూడా అట్లా డిస్టర్బ్డ్ గా బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్ డిస్టర్బెన్స్ తగ్గాలంటే మనసును సర్దుకోవాలి కానీ బ్రెయిన్ సర్దుకోవద్దు. అదే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డిస్టర్బ్డ్ బ్రెయిన్ ఉంది, అంత చంచలంగా ఉంది స్థితి అంటే వాడు బ్రెయిన్ కి మందిస్తాడా, మనసుకు మందిస్తాడా? మీరు చెప్పండి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ ద్వారా మనస్సును మారుస్తాడు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే బ్రెయిన్ కి ఇస్తాడు. మొద్దుగా వాడికి సమస్య ఎక్కడుందో తెలియదు, అసలు మూలం అది కాదు. మూలం ఎక్కడుంది? బ్రెయిన్ ఒక రీడింగ్ సెంటర్ అంతే. దానికి మందిస్తే అది ఏం చేస్తుంది? పడుకుంటుంది. వాళ్ళు సెడేషన్ ఇస్తారు, అంటే బుర్రని చురుకుదనం తక్కువ చేస్తారు అనమాట. అంటే అది చదివి మనకు సెన్స్ రాకుండా చేస్తారు. వాళ్ళు ఇచ్చే మందులన్నీ దానికి పనిచేస్తాయి, అందుకే మత్తుగా ఉంటుంది వాళ్ళు ఇచ్చే మందు. ఇప్పుడు మనం మూలం ఎక్కడుంది? మనం సమాధి అంటే సమాధాన పడ్డ స్థితిని చూడలేకపోతున్నాము. అంటే స్వరూపం యొక్క సమాధాన పడ్డ స్థితి అంటే వికలం కాని చెదరని స్థితి మనకు తెలియటం లేదంటే ఆ ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుందో, నీటిలో దోషం ఉంది కానీ మన మొహంలో దోషం లేదు. ఇందాక మన మొహం ఎప్పుడూ స్పష్టంగానే ఉంది, మన మొహానికి బురద అంటలేదు, మన మొహం కదలటము లేదు. కానీ ఎక్కడ దాన్ని చూసుకుంటున్నామో ప్రతిబింబ స్థానం ఎక్కడో దాంట్లో దోషం ఉంది. ఇప్పుడు మనం సవరించుకోవాల్సింది ఎక్కడ? మన స్వరూపంలో దోషం ఏం లేదు, దాన్ని మనం చదవటంలో దోషం ఉంది. ఎక్కడ ఏ స్థానంలో అది మనం చదవాలో
అంటే నీటిలో గాని అద్దంలో గాని దోషం ఉన్నట్టు అనమాట. అద్దంలో కూడా మురికి పట్టుంటే ఎట్లా మొహం కనిపించదో మనస్సులో దోషం ఉంది ఇప్పుడు. ఎందుకు? మనస్సు గ్రహింపు సెంటర్ అది. గ్రహించటానికి లోపల అభౌతికాన్ని బయట భౌతికాన్ని కూడా గ్రహించటానికి అది స్థానం కాబట్టి అక్కడ దోషం ఉంది. ఇక్కడ సమాధి స్థితి ఇప్పుడు ఎవరికి రావాలి? మనస్సుకు రావాలి. మనసుకు సమాధి స్థితి అంటే ఏమిటంటే వికలం కాకుండా సచ్చిదానంద స్మృతిని ధరించి పోషించగలిగిన స్థితి సమాధి స్థితి. మనం ఏం చేసుకుంటున్నాం? దాన్ని వికల స్థితిగా తీసుకుంటున్నాం. వికల స్థితిగా తీసుకున్నప్పుడు ఎక్కడ తెలుస్తుంది మనకు అది అంటే, మనం వికలంగా తీసుకుందామని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, మనం విషయాల్లో ప్రవర్తించాలన్నా ఎక్కడ ప్రవర్తించాలన్నా సరే మనకు తేజస్సు సచ్చిదానంద స్మృతిదే. లోకంలో మనిషి ప్రవర్తిస్తున్నాడంటే వాడు కూడా సచ్చిదానంద స్మృతి స్వరూపుడే. వాడేం వేరే వాడికి ఇంకొక తేజస్సు లేదు విషయంలో. ఇప్పుడు చురుగ్గా ఉన్నాడు అనుకోండి, తీవ్ర రజోగుణంతో ఉత్సాహంగా ఉల్లాసంగా బయట తిరుగుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ రజోగుణం ప్రవర్తించాలన్నా రజోగుణపు ఆ తేజస్సు ఎక్కడి నుండి వస్తుంది? వాడికి ఊపు లోపల నుండే వస్తుంది కదా. లోపల ఊటగా ఊరటానికి ఒకటే ఉంది సెంటర్ మనకు. అదేమిటి? సచ్చిదానంద స్మృతి స్వరూప ఊట ఉంది మనకు. దాన్ని వాడు రజోగుణ రూపంలో తీసుకుంటున్నాడు. రజోగుణానికి ఇంకొక పుట్టుక స్థానం లేదు, దానికి రజోగుణం పుట్టడానికి ఇంకో సెంటర్ లేదు అక్కడ. ఇదే వెలుగుని అంటే ఇప్పుడు మీకు అర్థమవటానికి చక్కగా అంటే స్టేజ్ మీద అనుకోండి, స్టేజ్ మీద కలర్ లైట్లు వస్తాయి ఈ డాన్సులు చేసేటప్పుడు. వాటి ఎట్లా వస్తాయి అవి? అదే లైట్ కి వాడు కలర్ పేపర్ పెడతాడు అంతే, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. అప్పుడు అదే వెలుగు ఏమైంది? వేరే వేరే రంగుల్లో కనిపిస్తుంది. కానీ రంగు వేరే అనేది ఆ లైట్ వచ్చేటప్పుడు ఆ ప్రకాశానికి వేరే రంగు అనేది ముందు ఉత్పత్తిలో లేదు. అది కేవలం దాన్ని మూసి కప్పి పెట్టడం వల్ల అది వేరే రంగులో కనిపించింది. అట్లాగే మన తేజస్సు విషయాత్మకంగా ఎంత తిరుగుతున్నా సరే లోకంలో ఆ తేజస్సు ఇంకొక తేజస్సు కాదు, అది ఆత్మ ప్రకాశమే, సచ్చిదానంద స్మృతి ప్రకాశం. ఇంకో ప్రకాశం లేదు అక్కడ. ఇప్పుడు దానికి ఏం చేసాము? ఇప్పుడు బయట చురుగ్గా ఒక వ్యక్తి తిరుగుతున్నాడంటే తీవ్ర రజోగుణంలో ఉన్నాడని అనుకుందాం. ఎట్లాగంటే ఒక ప్యాషన్ ఉంటుంది, డబ్బు సంపాదించాలన్న ప్యాషన్. నిజానికి వీడు సాధన చేస్తున్న సాధనలో మొదట్లో వీడికి ఒక గురువు, లౌకిక గురువు ఎవరంటే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను డబ్బు సంపాదించాలని ఎంత తీవ్ర కోరిక ఉండేదంటే ఆ తీవ్ర కోరికతో ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేయటం అంటే ఇంట్లో వాళ్లతో ఉండి కాసేపు సుఖంగా ఉండటం అనేది ఉండేది కాదు. వ్యాపారస్తుడు సుఖంగా ఉండటం ఉండేది కాదు. అట్లా నలుగురితో సినిమాలకు వెళ్ళటం లాంటివి ఉండేవి కావు. ఇంకా ఫంక్షన్లకు వెళ్ళటం ఉండేది కాదు. ఏ ఫంక్షన్ వచ్చినా సరే ఎవరైనా పిలుస్తారు కదా, అప్పుడు ఎప్పుడు అంటే అంత ఫంక్షన్ అయిపోయిన తర్వాత తిండి తినే సమయానికి మాత్రమే వెళ్ళి తిండి మాత్రమే తినేసి టక్కున వెళ్ళిపోయాడు అటెండెన్స్ వేసి. ఎందుకు? ఇదంతా వ్యాపార దృష్టితో. ఒక్క నిమిషం కూడా వ్యాపారాన్ని వదిలిపెట్టేయడం మనిషే కాదు అతను. ఆ నిష్ఠ చూసి వీడికి చాలా ఆశ్చర్యం వేసేది. ఇట్లా సాధన చేయాలి కదా మనిషి అని అనుకునేవాడు. ఇంత నిష్ఠతో లౌకిక విషయాలను పట్టించుకోకుండా లౌకిక సుఖాన్ని కొంచెం కూడా ఖాతిరు చేయ. మరి ఆ డబ్బు దేనికోసము? ఈ సుఖం కోసమే కదా, భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే చేస్తారు కదా. అయినా సరే అది సంపాదించే రోజుల్లో ఎట్లా ఉంది ఆయనకు? నశ అంటారు చూడు, అట్లా అది నెత్తికెక్కింది. అట్లా నెత్తికెక్కాలి సాధన అనేది. ఆయన ఏం చేసినా సరే, ఎవరితో మాట్లాడినా సరే డబ్బు సంపాదన దృష్టి తప్ప ఇంకొక లాభాపేక్ష తప్ప ఇంకోటి ఉండేది కాదు. అంటే మనం కూడా సాధన ఈ రేంజ్ లో చేస్తే అప్పుడు సాధన ఎంత తీవ్రగతిని అందుకుంటుంది. అనతి కాలంలో నిజంగానే డబ్బు సంపాదించాడు బాగా, చేస్తే అవుతుంది. ఇప్పుడు ఆ రజోగుణమైనా తనకి ఎక్కడి నుండి వచ్చింది ఆ ఉత్సాహం, ఊపు? తన సచ్చిదానంద స్మృతి నుండే వచ్చింది, ఇంకొక చోటు నుండి రాలేదు. అయితే అది ఎట్లా ఉంది? బయట కదిలిపోయే మనస్సు మీద, మురికి పట్టిన మనస్సు మీద వచ్చే ప్రతిబింబం లాంటిది ఆ ఉత్సాహం, వేగం అంతా. అప్పుడు ఏం చేస్తుంది? అతను డబ్బు అయితే సంపాదిస్తాడు గ్యారెంటీగా, సుఖం రాదు. అతను డబ్బు సంపాదించాడు, సుఖంగా కూడా ఉన్నాడో లేదో వాడికి తెలియదు ఇప్పుడు, కానీ సుఖం రాదు. అది ప్రూవ్ చేస్తుంది జీవితం ఎక్కడికక్కడ. ఇప్పుడు ఏం కావాలి? దాన్ని సుఖం కావాలి అంటున్నాం మనం. సుఖంలో ఉండటం, చేతే అంటే విశ్రాంతి, సుఖంలో విశ్రాంతి.
సుఖంగా విశ్రాంతిగా ఎప్పుడు ఉంటాడు? సమాధి స్థితిలో ఉంటాడు. ఇంకా వేరే మెటీరియలిస్టిక్ గా ఏది చేసినా సుఖం అంటే ఏమిటి? శుభంగా త్రవ్వటం అంటే ఏదైనా ప్రయత్నం చేయటం అన్నమాట. శుభంగా ఏ ప్రయత్నం చేస్తామో దాంట్లో విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే, లోకంలో పెళ్లి కూడా శుభకార్యమే, అది కూడా శుభమైన ప్రయత్నమే. వచ్చిందా సుఖం? రాదు. అంటే సుఖం కోసమే చేస్తాడు ఏ ప్రయత్నమైనా, కానీ అందులో రాదు. ఇది ఒక ప్రతి విషయం మనకు గుణపాఠాన్ని నేర్పే స్థితి. అందుకే మనం ఏ ఒక్క అనుభవాన్ని తీసుకున్నా అందులో విషయం ఎప్పుడు మనకు గుణపాఠాన్ని నేర్పే వెళ్ళి ఉంటుంది గ్యారెంటీగా. కానీ మనం అది చూడలేదు, చదవలేదు. అది రీడింగ్ అంటారు మనం. అంటే మనస్సును చదవాలి, బుర్రను కూడా చదవాలి. బుర్ర చెదిరిపోతే ఎవ్వడు సుఖంగా నిద్ర కూడా పోలేడు. లోకంలో పడుకుంటున్న వాళ్ళందరూ సుఖంగా నిద్రపోవటం లేదు, తమో గుణంలో నిద్రపోతున్నారు. వాళ్ళు తమో గుణంలో నిద్రపోతున్నారు. అందుకే అసలు మనిషి పడుకొని లేస్తే ఫ్రెష్ అయింది అంటాం మనం, ఫ్రెష్ గా ఉంది ఇప్పుడు అంటాం. ఎప్పుడు అంటాము? గాఢ నిద్ర, బాగా ఆరోగ్యకరంగా ఉన్న దేహం ఉన్నప్పుడు బాగా నిద్ర పడితే అట్లా అంటాం. ఒక్కొక్క రోజు ఎట్లా ఉంటుంది? విపరీతంగా కళలు వస్తాయి. కళలు వచ్చి చెదిరిన నిద్ర ఉంటుంది. అప్పుడు సుఖంగా ఉన్నట్టు ఉంటుందా? నిద్ర ఎన్ని గంటలు పోయినా సరిపోదు అప్పుడు. అసలైతే స్వామివారు ఏం చెప్తారు? రోజుకు 1.5 2 గంటల గాఢ నిద్ర చాలు మనిషికి, ఇంకా నిద్రపోక్కర్లేదంట. ఆ గాఢ నిద్ర అనుభవిస్తే తర్వాత ఇంకా రెస్ట్గా మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అట్లా చేసినప్పుడు. కానీ అది చేయలేడు మనిషి, చంచల స్థితిలో పడుకుంటాడు, తమో గుణం అది. కాబట్టి వాడికి ఎంత పడుకున్నా నిద్ర సరిపోదు. అందుకే పడుకునే ముందు ఏ స్థితిలో మనము ఆ నిద్రావస్థకి వెళ్తాము అంటే, జాగ్రత్త నుండి నిద్రావస్థకి వెళ్తాము, అది చాలా ముఖ్యమైన పీరియడ్. ట్రాన్సిషన్ అంటాం కదా మనం. ఆ మార్పు, ఆ టైంలో మనం బాగా భగవద్ ధ్యానం చేసి మననం చేసి ఉండాలి. చేసి ఉంటే ఆ ట్రాంక్విల్ స్టేట్ లో, అంటే ఆ సమాధాన స్థితిలో నిద్రలోకి వెళ్ళాలి. మనం ఎట్లా వెళ్తాం? అలజడి పెట్టుకొని వాట్సాప్లు చూసుకొని చాటింగ్ చేసుకొని ఈ టీవీలు చూసి అట్లాగే చేస్తారు కదా. పడుకునే ముందు దాకా టీవీ చూస్తారు చాలా మంది, అట్లా చూస్తారు. ఇప్పుడైతే వాట్సాప్లు చూసుకుంటారు, చాటింగ్ చేసుకుంటారు. ఆ విషయం అంతా లైవ్ గా ఉంటుంది కదా, ఆ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ మైండ్ తో నిద్రకెళ్తాడు వాడు. అప్పుడు అది ఏమవుతుంది? నిద్ర కూడా అదే ఉంటుందన్నమాట. కళలు అవే వస్తాయి. కళలు అవే రాకపోయినా కూడా ఆ మైండ్ ఆ అలజడితోనే ఉంటుంది. దాన్ని ఎట్లా పడుకోబెడతావు? ఇంకా వాడికి విశ్రాంతి రాదు, శేతే ఉండదు అక్కడ. శేతే అన్న పదం షింక్ స్వప్నే అంటే విశ్రాంతి అని అర్థం. విశ్రాంతి లేదు, శ్రాంతమైన నిద్రపోతున్నాడు వాడు. లోకం అంతా శ్రాంత నిద్రలో ఉంది ఇప్పుడు. విశ్రాంతి నిద్ర ఎవరికీ లేదు. ఎందుకంటే ఏ జాగ్రత్త అవస్థలో విషయము ఉంది, విషయం వెనకాల సమాధి స్థితి కూడా ఉంది. స్వప్నావస్థలో స్వప్నము ఉంది, సమాధి స్థితి కూడా ఉంది. సుషుప్తి అవస్థలో సుషుప్తి ఉంది, సమాధి కూడా ఉంది. జాగ్రత్తలో జాగ్రత్త అవస్థనే మెలకువతో ఉన్న స్థితినే చూస్తున్నాడు కానీ సమాధిని పట్టించుకోలేదు, వాడికి అసలు తెలియదు అది ఉందని. తర్వాత స్వప్నావస్థలో కూడా స్వప్నాన్ని చూస్తున్నాడు కానీ దాని వెనుక ఆధారమైన ఉన్న సమాధిని చూడటం లేదు. సుషుప్తిలో కూడా సమాధిని చూడటం లేదు. ఇంకెక్కడో సమాధి స్థితి ఉండదు, ఈ మూడింట్లోనే ఉంటుంది. అందుకే విశ్రాంతి అనేది జాగ్రత్తలో లేదు మనిషికి, విశ్రాంతి స్వప్నంలో రావటం లేదు, విశ్రాంతి సుషుప్తిలో కూడా రావట్లేదు. మూడిట్లో రావాలంటే ఈ మూడింటిని ఏం ఆర్డర్ చేయాల్సిన అక్కర్లేదు. మనం జాగ్రత్తలో సమాధి స్థితిని చూడగలిగితే స్వప్నంలో చూస్తాడు, స్వప్నంలో చూడగలిగింది సుషుప్తిలో ఉంటుంది. ఈ రోజు మన సుషుప్తి అవస్థ గాఢ నిద్ర ఎట్లా ఉందంటే పూర్తిగా తమోగుణంతో ఉంది. తమోభిభూత సుఖరూపమేతి. అట్లా భ్రాంతి కలిగిస్తుంది, అది సుఖం అన్నట్లుగా, తమోగుణ సుఖం అన్నట్లుగా కలిగిస్తుంది. అయితే ఈ సమాధి నిష్ఠుడు ఎట్లా ఉంటాడు? ఒకడు విషయనిష్ఠుడయ్యాడు, తర్వాత కర్మనిష్ఠుడు ఒకడు ఉంటాడు. కర్మనిష్ఠుడు అంటే మనం చెప్పుకునే శుద్ధమైన కర్మ అనే ఆ దృష్టిలో కాకుండా పనిలోనే ఆనందించేవాడు ఒకడు ఉంటాడు. అంటే లౌకికంగానే ఆ కర్మ చేస్తూనే ఉంటాడు. వాడు కూడా నిద్రపోతాడు. అంటే ఇప్పుడు బాగా కాయ కష్టం చేసే వాళ్ళు నిద్రపోతారు బాగా. అదే దైహిక శ్రమ లేని వాడికి నిద్ర పట్టదు చూసారా, అట్లా ఉండదు కాయ కష్టం చేసేవాడికి. అయితే మరి వీడి నిద్ర సుఖమా? అది కూడా ఆలోచించాలి కదా. దేహం బాగా అలసిపోతే గాఢ నిద్ర వస్తుంది, ఏం తెలియకుండా నిద్రపోతాడు వాడు. అది సుఖమా కాదా? మరి
అట్లా కూడా ఆలోచించాలి ఇప్పుడు మనం. ఎందుకంటే అది సమాధి నిష్ట ఏం కాదు అది. కానీ సుఖం లాగానే ఉంది. లేచేటప్పటికి దేహం ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు పొలంలో రోజంతా పనిచేసాడు అనుకోండి, వాడికి ఎట్లా ఉంటుంది? ఇంటికెళ్ళి కాస్త చెంబు నీళ్లు పోసుకొని తిన్నాడంటే అంతే, అవుట్. ఇంకా వాడు ఏం వాట్సాప్ చూడక్కర్లేదు, వాడు ఏం చూడక్కర్లేదు, చూడడు కూడా వాడు. అప్పుడు మరి అది కూడా సుఖంగానే కనిపిస్తుంది కదా. విశ్రాంతి ఉందా అక్కడ అంటే? భౌతిక లెవెల్కి దేహంతోనైతే వాడికి సుఖంగానే ఉంది, దేహంతోనైతే వాడికి విశ్రాంతి వచ్చింది. కానీ మానసిక స్థితిలో ఆ సమాధి ఉందా లేదా అంటే, అలజడి లేని లేకుండా సచ్చిదానంద స్మృతి యొక్క తృప్తిని అనుభవిస్తున్నాడా, దేహం కష్టపడి దేహం ఆరోగ్యంగా ఉండి దేహం నిద్రపోయినందువల్ల సుఖాన్ని అనుభవిస్తున్నాడా? ఇది గుర్తించగలగాలి. ఎందుకంటే భౌతికంగా అలజడి వచ్చినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇట్లా ఎవరైతే లౌకికంగా సుఖంగా ఉన్నామని అనుకుంటారో వాళ్ళు నిజంగా సుఖాన్ని అనుభవిస్తున్నారా అంటే, ఒక విషయం వదిలేసి ఇంకొక విషయాన్ని పట్టుకున్నాడు అనుకోండి మనిషి, ఎందుకు చేస్తాడు ఆ పని? ఉదాహరణకు తింటూ ఉంటే నాకు సుఖంగా ఉందనుకున్నాడు, తినటాన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి ఎందుకు వెళ్తాడు? అది అయిపోతుండే పొట్ట నిండిపోతుందనా? అంటే ఒక్క పనిని నిలుపుకొని చేయలేడు మనిషి. అందుకు మొదట్లో సుఖంగా ఉన్న అన్ని విషయాలు క్రమంగా ఏమవుతాయి? భారంగా అవుతాయి. ఇది భారం అవుతుందా లేదా వాడికి? మరి ఈ దైహికమైన సుఖం భారమై కదా నిద్రపోయాడు వాడు. మరి నిద్రలో ఉండలేక కదా మళ్ళీ మేలుకున్నాడు. సమాధి నిష్ఠుడైతే ఈ చేంజ్ ఉండదు, ఇది ఫ్లిప్పింగ్ ఉండదు, ఒక దాంట్లోంచి ఇంకొక దాంట్లోకి ఉండదు. వాడి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు వాడికి సత్యం కాదు, వాడు సమాధి నిష్టలో ఉంటాడు. వీడు జాగ్రత్తలో సుఖంగా ఉన్నట్టుగా ఉన్నాడు, కర్మిష్ఠి, కర్మలో పనిచేసి బాగా ఉత్సాహంగా ఉండి. చాలా మంది ఉంటారు లోకంలో కాయ కష్టం చేయని వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ లో బాగా అందులో లీనమై పనిచేసి మళ్ళీ నిద్రపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ అందులో లీనమవుతాడు, మళ్ళీ చేస్తాడు. అయినా సరే వీడికి ఫ్లిప్పింగ్ ఉంది. అంటే ఒక అవస్థ నుండి ఇంకొక అవస్థకి వెళ్తున్నాడు. ఒక పనిలో ఎప్పుడూ మనిషి స్థిరంగా ఉండలేడు. బయట కర్మ చేస్తున్నంతసేపు బయట కర్మ దృష్టితో చేస్తే, బయట పని దృష్టితో చేస్తే దాంట్లో వాడు స్థిరంగా ఉండలేడు. అది మనకు కూడా అన్నిట్లో తెలుస్తుంది. ఎందుకు? కాసేపు కూర్చుని ఒక్కొక్కసారి బాగా నిలబడి ఏదైనా పని చేసామనుకోండి, కాసేపు కూర్చుంటే హాయిగా ఉంటుంది. కూర్చొని స్థిరంగా ఉంటాడేమిటి వీడు? కూర్చోగానే ఎట్లా ఉంటుంది? మొట్టమొదటిసారి ఎంతో హాయిగా ఉంటుందా? ఆ తర్వాత కదలటం మొదలు పెడతాడు. ఎందుకు? హాయిగా ఉండింది కదా. ఒక స్టేట్ లో మార్పు తీసుకొస్తే ఇంకోటి నిలబడి ఉన్న వాడికి కూర్చొని ఉండటం హాయినిచ్చింది. ఆ కూర్చొని ఉండటం వాడికి నెమ్మదిగా సోఫాలో ఇట్లా పడుకుంటాడు. ఇప్పుడు పోనీ సోఫాలో పడుకున్నవాడు పడుకున్నట్టు ఉంటాడా? లేడు. ఆ పొజిషన్ ని మారుస్తూ ఉంటాడు. అంటే ఒక భౌతికమైన పోస్చర్ ఎట్లాగైతే మనకు సుఖాన్ని ఇవ్వటం లేదో తెలుస్తోంది కదా. ఈ ఉపమానంలో ఒక భౌతిక దేహానికి కాసేపు ఈ పోస్చర్ లో అది సుఖంగా ఉంది, తర్వాత పోస్టర్ మారుస్తున్నాం, భంగిమ మారుస్తూ ఉన్నాం. ఆ భంగిమ మారుస్తే ఇప్పుడు అట్లా కూర్చొని ఉన్న దానికి ఆ భంగిమ ఇప్పుడు సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాసేపు అయితే ఏం చేస్తాం? కాలు మారుస్తాం. ఎందుకు? సుఖాన్ని ఇవ్వలేదు అది. నువ్వేది కోరావో అది ఇవ్వలేదు. ఇది భౌతికమైన ఒక ఉపమానం. అట్లాగే మానసిక స్థితికి కూడా అంతే. ఒక దాంట్లోంచి ఇంకో దానికి ఫ్లిప్ అవ్వకపోతే ఎప్పుడు వాడికి సుఖంగా ఉన్నట్టు అనిపించదు. అంటే అది సుఖం కాదన్నమాట. అదేం చెప్తుంది? ఇది సుఖం కాదని చెప్తుంది. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు కాస్త ఇట్లా సర్దుకొని కూర్చుంటే సుఖంగా ఉన్నట్టు ఉంటుంది. కాసేపటికి ఇట్లా నెమ్మదిగా ఎందుకు వంగిపోయాం? ఇట్లా సర్దుకున్నప్పుడు సుఖంగా ఉంది కదా. ఊహ. ఇదేం చెప్పింది? ఇది సుఖం కాదని చెప్పింది. నీ ప్రయత్నంలో నీకు స్థిరత్వం రాలేదు, నిష్ఠ కాలేదు అని ప్రతి భంగిమ, ప్రతి యాక్షన్ మనకు రుజువు చేసి పంపిస్తుంది. ఇది నువ్వు ఉండలేవు, ఇట్లా చేయలేవు. కాసేపు మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఎవరితోనైనా. మాట్లాడి ఏం చేస్తారు? సరే, ఇంకా ఫోన్ అనుకోండి, ఫోన్లో మాట్లాడి ఏం చేస్తారు? ఫోన్లో పెట్టేస్తారా లేదా? అంత బాగుంటే మాట్లాడుతూనే ఉండొచ్చు కదా. ఉండడు. తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ కాసేపు ఫోన్లో మాట్లాడటం ఆపేసి బాగుంది అనుకుంటాడు, మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ ఏదో నొక్కుతాడు. అంటే ఏ ఒక్క పని గాని, ఏ ఒక్క యాక్షన్ గాని ఏది నీకు
సుఖస్థితిని ఇవ్వటం లేదు, సమాధి నిష్టని ఇవ్వటం లేదు. ఇది బాగా గుర్తించాలి మనం ఇక్కడ. సమాధి అంటే వీటన్నిటికీ వేరే, అసలు వీటితో సంబంధం లేదు. అది గుర్తించటం కోసమే ఈ ప్రశ్న మనకు. చేతే విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే, స్వామివారు మంచి అభ్యాసం వీడికి ఒకటి కొత్తలో చెప్పేవారు, అది వీడికి చాలా హాయిగా ఉండేది. ఎట్లా అంటే, నిద్రపోయేటప్పుడు ఏదైనా ఒక శ్లోకం తీసుకొని మననం చేసుకుంటూ నిద్రపోవాలి. లేచేటప్పుడు మళ్ళీ ఆ శ్లోకంతో లేవాలి. అప్పుడు ఆ మధ్యస్థితి అంతా కూడా శ్లోకం యొక్క మనన స్థితిలోనే ఉంటుంది. అది నిజంగా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. వీడు ఇప్పటికైనా సరే రాత్రిపూట రేపు ప్రవచనం అంటే ఈ రోజు రాత్రికి ఆ శ్లోకాన్ని చూస్తాడు, అంతే, ఇంకేం చేయడు. ఒక్కసారి దాన్ని చదువుకొని వదిలేసి పడుకుంటాడు. అదంతా మనన స్థితిలోనే పొద్దున అదే దాంతోనే లేవటం. ఇప్పుడు ఏమైంది, ఇది ఈ మనన అభ్యాసం మనసుకు దేని మీద ఇచ్చాము? స్థిరంగా నిలపగలిగిన దాని మీద ఇచ్చాము. ఎందుకు ఈ మననం స్థిరంగా నిలపగలదంటే, ఈ ఈ ఇందులో ఏ సబ్జెక్ట్ అయితే మనం మననం చేస్తామో, అధ్యాత్మ విద్య సబ్జెక్ట్ అంతా దేని గురించి? తన సచ్చిదానంద స్మృతి యొక్క స్థితి గురించి గనుక దాంట్లో అలజడి రాదు, ఆ మననానికి అలజడి రాదు. దాంతోనే మనం ఆ జాగ్రత్త అవస్థ ట్రాన్సిషన్ పీరియడ్స్ దాటేటప్పుడు మనిషి ఆ పని చెయ్యాలి, లేవగానే ఆ పని చెయ్యాలి. ఎప్పుడు చేస్తామో, ఇప్పుడు మళ్ళీ నిద్ర నుండి మెలకువ స్థితి వస్తుంది. లేవగానే కాఫీ అని పరిగెత్తకుండా, లేవగానే బాత్రూమ్ అనకుండా ఏం చేయాలి? ఒక్క నిమిషమైనా సరే ఆ సమాధి స్థితిని తీసుకురావాలి. అంటే వికలం కాకుండా ఆ సచ్చిదానంద స్మృతిని మనకు అందించే మనస్సు ఉందో ఆ మనస్సుకు అందించి, అప్పుడు నువ్వు లేచిన తర్వాత నువ్వు చేసే అన్ని పనుల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది చేయకుండా ట్రాన్సిషన్స్ ని మనం ఎప్పుడైతే ఆ మార్పు స్థితిలో వస్తే, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఆధారంగా ఉన్న సమాధి స్థితి ఏది ఉందో దాన్ని మనం గుర్తించకుండా ఆ స్థితులు మార్చుకుంటూ పోతే ఆ స్థితుల్లో నిలకడ రాదు మనకు. అవి లేవు, అవి సత్యం కాదు, దానికి ఆధారమై ఉన్నది సత్యం. ఇప్పుడు ఒక టీవీ చూస్తున్నాం అనుకోండి, టీవీలో అనేకమైన ఛానల్స్ వస్తాయి. ఛానల్స్ వచ్చినప్పుడు మనం అన్ని ఛానల్స్ మార్చుకుంటూ వెళుతూనే ఉన్నాం. కానీ మారకుండా ఏముంది అక్కడ? మారకుండా ఏముంది? టీవీ స్క్రీన్ ఆధారంగా మారకుండా ఉంది కాబట్టి నువ్వు దాని మీద ఎన్ని ఛానల్స్ అన్నా మారుస్తావు. కానీ నీకు టీవీ స్క్రీన్ నిశ్చలమైందని నీ గుర్తింపే లేకుండా ఉంది కదా. అంటే ఎట్లా మనం టీవీ చూస్తామో అట్లా జీవితం ఉంటుంది. ఆధారమైన ఒక సమాధి స్థితి ఉండగా దాని మీద జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అనుభవింపబడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అవి రియాలిటీ కాదు. టీవీ ఆఫ్ చేసి మనం టీవీ హాయిగా ఉంటుందా లేదా? స్క్రీన్ ఆఫ్ చేసిన అట్లాగే ఇది ఆ సమాధి స్థితి. అప్పుడు మనం ఎప్పుడైతే స్క్రీన్ ఆన్ లో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ ఆధారం అని గుర్తించగలుగుతామో అది సమాధి స్థితిని గుర్తించటం. సచ్చిదానంద స్మృతిని వికలం కాకుండా నిలుపుకో, అప్పుడు నీ జాగ్రత్త అవస్థ సమాధి అవుతుంది. సచ్చిదానంద స్మృతిని వికలం కాకుండా నిద్రపో, అప్పుడు నీ స్వప్నావస్థ సమాధి అవుతుంది. సచ్చిదానంద స్మృతి వికలం కాకుండా నువ్వు గాఢ నిద్రలోకి వెళ్తే సుషుప్తి కూడా విజ్ఞానం అవుతుంది. ఎందుకు సుషుప్తి హాయిని ఇస్తుంది? గుర్తించినా గుర్తించకపోయినా ఒక్కసారి ఆలోచించండి. సుషుప్తిలో విషయం లేదు, లాభాపేక్ష లేదు, నష్టం లేదు, జయం లేదు, అపజయం లేదు, కావాలని లేదు, వద్దని లేదు, ఏది లేదు కదా గాఢ నిద్రలో. ఆ స్థితి నువ్వు మెలకువలో ఉండగలిగితే అది సమాధి. అంటే ఛానల్ అంటే స్క్రీన్ మీద ఏ బొమ్మ నడుస్తున్నా గానీ స్క్రీన్ ఎట్లా నిశ్చలంగా ఉంటుందో, నిశ్చలత్వం స్క్రీన్ కి సత్యం గాని బొమ్మ వచ్చేది సత్యం కాదు అని తెలుసుకోవటం. జాగ్రత్త అవస్థ సత్యం కాదు, స్వప్నావస్థ సత్యం కాదు, సుషుప్తి కూడా సత్యం కాదు. ఇది సమాధి నిష్ఠ. ఇక్కడ విశ్రాంతి. అందుకే జ్ఞానులు విశ్రాంతిగా ఎంత పని చేసినా విశ్రాంతిగానే ఉంటారు. ఎందుకుంటారు? ఈ భౌతికమైన శ్రమ ఉంటుంది, దేహానికి శ్రమ ఎవరికైనా ఉంటుంది. కానీ వెనుక సమాధి నిష్ఠుడై ఉంటే వాడు ఆ విశ్రాంతిని అనుభవిస్తున్నాడు కానీ ఈ భౌతికమైన దాన్ని అనుభవించటం లేదు. పడుకున్నా సమాధిలో పడుకోవాలి, దేహాన్ని పడుకోబెట్టినా సమాధిలో, పనిచేయించిన సమాధిలో. అప్పుడు కహ సుఖం చేతే అది సుఖం అవుతుంది. అంటే ఒక ప్రయత్నంలో నువ్వు స్థిరత్వాన్ని పొందగలిగింది సుఖం. స్థిరత్వాన్ని పొందలేంది సుఖం కాదు, దుఃఖం. దోషంగా ప్రయత్నం చేయటం అన్నమాట. మన ప్రతి విషయాన్ని ఒక్కసారి తరచి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సుఖం వచ్చిందా చూసుకో. ఆ ప్రవృత్తి అనేది వస్తూ ఉంటే దానికి మనం ఏం చేయాలి? దాని రంగు మార్చాలంటే ఆ పేపర్ తీసేయాలి. పేపర్ తీసేస్తే ఉన్నది వస్తుంది.
ఆ ప్రవృత్తి అనే వేగం వస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. చంచలంగానే వస్తుంది ప్రవృత్తి వేగం ఎప్పుడు కూడా. అంటే తనను చెదరగొట్టిందా లేదా? ఒక సంకల్పం చేశాం, విషయ సంకల్పం, అది నిన్ను చెదరగొట్టిందంటే అది ప్రవృత్తి నుండి వచ్చింది. నన్ను చెదరగొట్టలేదంటే అది నివృత్తి నుండి వచ్చింది. మరి ఒక ఇండస్ట్రియలిస్ట్ చేసే పనికి ఒక సాధువులు చేసే పనికి తేడా ఏముంటుంది? పెద్ద పెద్ద సంస్థల్లో నడిపిస్తూ ఉంటారు కదా వ్యవహారం రెండింటిలో అంతే ఉంటుంది, మేనేజ్మెంట్ అంతా అంతే ఉంటుంది. కానీ ఒక సాధువుగా యోగిగా చేసే పనికి ఒక కీర్తి ప్రతిష్టలు డబ్బును కోరి చేసేవాడికి ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. ఇద్దరు అంత పని చేయాల్సి వస్తుంది ఒక వ్యవస్థ నడవాలంటే. అందులో ఎంత తేడా ఉంటుందో ప్రతి యాక్షన్ లో కూడా అంత తేడా ఉంటుంది. ఇది నిష్ఠ, సమాధి నిష్ఠ. అంటే వికలం కాకుండా సచ్చిదానంద స్మృతిని ధరించి పోషించి దాన్ని పొంది అదే స్థితిలో నిలవటం. చెదరగొట్టుకోవద్దు మనసును. తర్వాత ఏమంటున్నారు? కావా జాగర్తి, మేలుకున్న వాళ్ళు ఎవరిప్పుడు అంటే ఇప్పుడు మేలుకున్న వాళ్ళు గారని ఆయన అర్థం. వీళ్ళందరూ మేలుకున్న వాళ్ళు కాదనే కదా ఆయన అర్థం. ఎందుకు కాదు? మేలకువ అంటే మేలుకొని ఉండటం అంటే భౌతికంగా కాదని చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ సమాధానం ఏమిచ్చారు? సదసద్వివేకి అట. సత్ అసత్ వివేకం కలిగిన వాడు మేలుకున్నవాడు. ఏది సత్తో ఏది అసత్తో? సత్ అంటే సత్శబ్దానికి అర్థం ఏమిటి? ఉనికి. ఉనికి అంటే ఉన్నది. సత్ అంటే సంస్కృతం, ఉనికి అంటే తెలుగు, ఎగ్జిస్టెన్స్ అంటే ఇంగ్లీష్. ఈ మూడు ఒకటే పదాలు. దాని అర్థం ఏమిటి? సత్ అంటే ఉన్నదని అర్థం, ఉనికి అంటే ఉన్నది అని అర్థం. అసత్ అంటే లేనిది. ఉనికి లేమి యొక్క వివేకం తెలిసినవాడు సత్. అసత్ వివేకం కలిగిన వాడు జాగ్రత్తలో ఉన్నవాడు, అంటే మేలుకొని ఉన్నవాడు అనమాట, మెలకువతో ఉన్నవాడు. అంటే ఏది సత్యమో, ఏది ఉన్నదో, ఏది లేనిదో తెలిసినవాడు అంటున్నారు. వివేకం అంటే విచిర్ పృథక్ భావే, అంటే రెండింటిని వేరు చేసి చూడగల తెలివి. ఏది సత్తో ఏది అసత్తో రెండింటిని వేరు చేసి చూడగలిగిన వాడు వివేకం ఏది ఉంటుందో అది జాగ్రత్త. అంటే ఏమిటంటే మూర్ఛలో బ్రతకకుండా మనం పనిచేస్తున్నప్పుడు మనం జీవితం అంతా మూర్ఛలో బ్రతుకుతాడు ఒక సామాన్యుడు. మూర్ఛ అంటే స్పృహ లేకుండా బ్రతుకుతాడు ఎట్లా? మన స్పృహ వేరు, ఆ స్పృహ వేరు. మనం అనే స్పృహ ఏమిటంటే మేలుకొని కళ్ళతో చూస్తూ అంతా తెలుస్తున్నది. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు స్పృహ తప్పి పడిపోయాడు అంటాను చూసారా, అది స్పృహ లేని స్థితి. మనం అంటే భౌతిక స్పృహ మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ స్పృహ ఏమిటంటే సచ్చిదానంద స్మృతి యొక్క స్పృహ. ఆ స్ఫురణ ఉండి బ్రతికినవాడు మేలుకొని ఉన్నవాడు, అది లేనివాడు మేలుకొని లేడువాడు. అంటే ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా సరే ఏ చైతన్యం ఉంటే నేను పనిచేస్తున్నానన్న ప్రశ్న ఎంతమందికి వస్తుంది చెప్పండి ఈ లోకంలో? ఎవ్వరికి రా. అందరూ మూర్ఛలో ఉన్నారు, వాళ్ళందరూ మేల్కొని లేరు. వాళ్ళు సాధకులైన వాళ్ళకైనా మాత్రం ఒకవేళ విన్నాం కదా మనము, విన్న తర్వాత ఇప్పుడైనా సరే పనిచేస్తున్నప్పుడు చైతన్యం యొక్క స్ఫురణ మనకు వస్తుందా? పని మీద ధ్యాస ఉందా? చాలా వరకు పని మీద ధ్యాస ఉంటుంది. అంటే ఎప్పుడైతే పని మీద ధ్యాస ఉందో అది మూర్ఛ, జాగ్రత్త కాదు, మేలుకొని లేడువాడు. అది నిద్ర అంటాం. ఇప్పుడు నిద్ర పదం తీసుకోవచ్చు, సేతేలో నిద్ర పదం కాకుండా ఇక్కడ నిద్ర పదం తీసుకోవచ్చు. నిద్ర అంటే కుత్సాయం గతి, కుత్సాయం గతం అంటే ఏమిటంటే స్మృతి యొక్క ఇది లేకుండా ఎక్కడ కుత్సితంగా ఉంటాడో, అంటే సచ్చిదానంద స్మృతి మీద ధ్యాస లేకుండా ఉంటాడో అది నిద్ర. ఇప్పుడు మనం నిద్రలో ఉన్నామా, జాగ్రత్తలో ఉన్నామా? ఇప్పుడు మనం అయితే జాగ్రత్తలో ఉన్నాం. మనం సచ్చిదానంద స్మృతితో కదా వింటున్నారు, చెప్తున్నాడు. మనం నిద్రలో లేము. లోకం ఎట్లా ఉంది ఇప్పుడు? బయట లోకం
బయట లోకం నిద్రలో ఉంది. అంటే సత్ ఉన్నదేది, అసత్ లేనిదేది. ఇప్పుడు మన జీవితం అంతా ఉన్న జీవితమా లేని జీవితమా? గడిచిన జీవితం చెప్పండి. నడుస్తుంది, కరెక్ట్. కరెక్టే, కానీ గడిచిన జీవితం లేదు. లేదంటే ఇప్పుడు లేదా, అప్పుడు కూడా లేదా? ఇప్పుడు లేదు. ఎందుకు అది ఇప్పుడు లేనిదైందో తెలుసా మీకు? అది అప్పుడు కూడా లేనిదే కాబట్టి. ఇప్పుడు గనక మనం దాన్ని లైవ్ గా సజీవం చేస్తే అది ఎప్పుడూ ఉంటుంది. అందుకే గతం నాస్తి అని సామెత. అంటే గతం అంతా అయిపోయింది, లేదు, నా అస్తి, ఇప్పుడు లేదు అది అంటున్నాం. ఎందుకు లేవు? ఇన్ని విషయాల్లో తిరిగాము, ఇంత ఒక 50 సంవత్సరాల జీవితం గడిచింది, అన్ని విషయాల్లో తిరిగాము, అంత జీవితం గడిస్తే లేదంటారా దాన్ని? అంటే నువ్వే కదా చెప్పావు లేదు ఇప్పుడే. ఎందుకంటే అదేది ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు? భౌతికంగా చూసాం ఆ జీవితాన్ని. ఆ సమయంలో భౌతిక జీవితమే సత్యం, సత్ అనుకున్నాం, అది పోయింది, పుష్ అన్నది. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఈ క్షణం గడిచిపోతోంది, పూర్వక్షణం ఇప్పుడు లేదు. కానీ ఈ భావంని మనం ఏదైతే ధారణ చేస్తామో, ఈ ప్రవచనాన్ని నిలుపుకుంటే అది ఉన్నదైందా లేనిదైందా? ఉన్నదైంది. అట్లా జీవిస్తే ప్రతి ప్రతి యాక్షన్ లో, అంటే ప్రతి ప్రవర్తనలో అట్లా జీవించగలిగితే అంతా సజీవం అవుతుంది. ఇప్పుడు శంకరులు ఈ గ్రంథాన్ని రాశారు, ఎప్పుడో రాశారు. రాయటంతో పోచి అది అది అయిపోయింది కదా, అది పోయింది. కానీ ఈ గ్రంథం ఈ రోజు కూడా మన మననంలో అది సజీవం అవుతోంది. ఇప్పుడు అది ఉన్నదా లేదా? ఉన్నది. జీవితం అంతా ఉన్నదానిలాగా బ్రతికితే అది సత్. జీవితాన్ని లేమిగా చేసుకుంటే అసత్. మన సామాన్య జీవితం అంతా లేమిలోకే పోతుంది. అంటే ఎవరైతే వెనుక చెప్పిన సమాధి నిష్టలో ఉంటాడో వాడికి సత్ అసత్ వివేకం ఉంటుంది. అంటే టీవీ స్క్రీన్ అనేది ఎప్పుడూ ఉండేది, దాని మీద సినిమా మారిపోయేది. సమాధి నిష్ట ఎప్పుడూ ఉండేది. అంటే సమాధి అంటే వికలం కాని స్మృతి యొక్క ధారణ, సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ వికలం కాకుండా చెదరకుండా ఉన్నది ఎప్పుడూ ఉండేది. దాని మీద ప్రొజెక్ట్ అయ్యే విషయాలన్నీ పోయేవి. విషయానికి ఇప్పుడు సత్యం ఎంత? దీనివల్ల లాభం ఏమిటంటే ఆ సమయంలో విషయానికి సత్యత్వాన్ని ఇవ్వడెవడు. మనుషులు ఎందుకు ఇంత కష్టపడతారంటే, ఒక మాట అన్నారనుకోండి, భార్యాభర్తల్లో మాట అనుకున్నారు, అప్పుడు ఎప్పుడు ఎక్కువ కష్టంగా ఉంటుంది? ఒక డిస్కషన్ జరిగింది, ఆ డిస్కషన్ లో ఇద్దరిది చెరకు అభిప్రాయం. నా అభిప్రాయమే సత్యం అని ఎవరు గట్టిగా పట్టుకొని ఉంటారో, వాదించుకుంటారో, ఆ వాదన తర్వాత ఆ విషయం వెళ్ళిపోయినా సరే బాధ ఉంటుందా లేదా? ఎందుకు అక్కడ నా అభిప్రాయం అనే దానికి సత్యత్వాన్ని ఇస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. పంతం అంటాం కదా మనం దాన్ని. పంతానికి పోయినప్పుడు వాళ్ళ పంతం ఎందుకుంది? వాళ్లకు ఇదే సత్యం, నేను అనుకున్నదే సత్యం అని వాదిస్తున్నారు ఇద్దరు అట్లాగే ఉన్నారు. పంతానికి పోయి ద్వేషం పెరుగుతుంది మనుషుల్లో. అది ఎంత సత్యము? వాళ్ళు అనుకున్న విషయం ఎంత సత్యము? వాళ్ళు అనుకున్నంత సత్యం, అది వాళ్ళకే సత్యం, కానీ యూనివర్సల్ ట్రూత్ ఏం కాదు కదా అది. దాన్ని నేను సత్యం అనుకొని దానికి లైఫ్ ఇచ్చాను, జీవాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. అది ఎంతసేపు ఉంటుందో ఆ పంతం అంతసేపు ఉంటుంది, మాట్లాడుకోరు ఇద్దరు కూడా. తర్వాత మాట్లాడుకోవడం ఆపేసి సర్దుకున్నారు అన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు పంతం విడిచేశారంటాం మనం మామూలు భాషలో. అంటే ఏమిటి? నేనన్నదే సత్యం అనే అభిప్రాయాన్ని కాసేపు పక్కన నెట్టేస్తే అప్పుడు కలిసిపోతారా లేదా? అంటే ఎంతసేపు విషయానికి మనకు సత్యత్వాన్ని ఇస్తామో అది పంతంలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము స్వరూపంతోనే పంతం బట్టి కూర్చున్నాం. భార్యాభర్తల పంతం ఎట్లా ఉంటుందో స్వరూపంతోనే పంతం మనకి. జీవుడు జీవభావాన్ని పంతం బట్టి సత్యం అంటున్నాడు. స్వరూప భావానే సత్యం అని నిరూపిస్తోంది అది. జీవుడు ఈ విషయం వదిలేసి ఇంకో విషయంలోనైనా సరే జీవభావమే సత్యం అంటాడు. చంచలమైన వాటిని నేను సత్యం చేసి చూపిస్తానంటాడు. ఆ పంతంతోనే జీవితం గడుపుతున్నాడు వాడు. పంతం ఉంటే ఎట్లా ఉంటుంది? ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఎట్లా ఉంటారు? శత్రువుల్లా ఉండటం కాదు, అశాంతి ఎట్లా ఉంటుంది మనసులో? అగాధమైన అశాంతి ఉంటుంది. భార్యాభర్తలు గనక పంతం పెట్టుకొని ఉండి ఒకే ఇంట్లో ఉంటుంటే అది అగాధమైన అశాంతి, అవునా? ఊహించుకో, ఏ బంధంలో అయినా వాళ్ళు ఒక చోటు ఉన్నట్టుండి ఎప్పుడు మనస్పర్ధతోనే ఉన్నారు, బయటికి మాత్రం కలిసే ఉన్నారు వీళ్ళు. అట్లా ఉంటే ఎట్లా ఉంటుందో జీవుడు స్వరూపంతో అట్లాగే ఉన్నాడు వాడు.
ఉండటానికైతే స్వరూపంతో బ్రతుకుతున్నాడు, జీవభావాన్ని పంతం బట్టి నిలుపుకోవాలనుకుంటున్నాడు. ఆ పంతం ఎట్లా ఉంటుంది? అసత్తుని సత్ చేయాలన్న ప్రయత్నం, అసత్యమైన విషయాన్ని సత్యం చేయాలన్న ప్రయత్నం, అదేమో ఉండదు. దాని పంతం దాంది, దీని పంతం దీనిది. అంతసేపు అశాంతిలోనే ఉంటాడు వాడు. ఎప్పుడు శాంతి అవుతుంది? పంతం వదిలేస్తే పోయిందా లేదా భార్యాభర్తలకి? అన్నదమ్ముల విషయాల్లో గాని, భార్యాభర్తల విషయాల్లో గాని ఎవరైనా వచ్చి సర్ది చెప్తే సరే మా వాళ్ళు అనుకోగానే ఇంకా కలిసిపోతారు మళ్ళీ. అంత అటాచ్మెంట్స్ అన్ని మళ్ళీ వస్తాయి లేదా? జరుగుతాయి కదా. ఎప్పుడు పంతం వదిలేస్తే అయిపోయింది. అంటే సమన్వయం. సమన్వయం అంటే ఇద్దరం ఒకటే ధాటి మీద నడుద్దాం, ఒక మాట మీద నడుద్దాం అనుకుంటే అయిపోయింది. అట్లాగే సృష్టికి సమన్వయం సత్స్వరూపం తెలియబడుతుంది. డిఫాల్ట్ అది నీకు ఉంది. దానితో సమన్వయం అయ్యే ప్రయత్నం చెయ్యి. ఏది శాశ్వతం కాదని అది లోపల నుండి చెప్తుంది, నీ స్వరూపం తప్ప. స్వరూపాన్ని మినహాయించి సృష్టిలో ఏది శాశ్వతం కాదని అది చెప్తూ ఉంటే, నేను భర్తగా శాశ్వతం, నేను భార్యగా శాశ్వతం, నేను బిడ్డగా శాశ్వతం, నేను తల్లిగా శాశ్వతం, నేను ఉద్యోగిగా శాశ్వతం, ఏది శాశ్వతం కాదని నీకు తెలియదా? నిరూపించి చూపించట్లా? విషయంతో కూడా అంతే. విషయం సత్యం అనిపించి సుఖం పొంది తీరుతానని ప్రయత్నం కదా వాడిది. లేకపోతే ఇంత ఇంత పిచ్చి ప్రయత్నాలు ఎందుకు చేస్తారు మనుషులు? అదే ఏ దృష్టి ఉందో అది ఉన్నంతసేపు అసత్కి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా ఉంటుందంటే ప్లాస్టిక్ పువ్వు వాసన చూసినట్టు ఉంటుంది. గట్టిగా అన్న వాసన రాదు, నువ్వేం చేసినా వాసన రాదు. అదే నిజమైన పువ్వు అంటే నువ్వు అనకపోయినా మల్లెపూలు అన్ని విచ్చుకున్నాయంటే చచ్చినట్టు లోపల దాకా వస్తుంది ఆ వాసన. అట్లాగే సత్స్వరూపం యొక్క ఆ ఫీడ్ ఎంత దాకానైనా పోగలుగుతుంది. కానీ నువ్వు దాన్ని నిర్జీవం చేస్తే, విషయంతోనే జీవితం, దానికి సత్స్వరూపానికి నేను ఇస్తానంటే అది ఉండదు. అందుకే ప్లాస్టిక్ పూలు అలంకరణకు చాలా అందంగా ఉంటాయి, కానీ వాసన రాదు. ఈ కాలంలో ఎక్కువ ప్లాస్టిక్ పూల మయం అయిపోయింది. ఇంకా ఎందుకని ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఏదో షాప్ లో వాటిల్లో కూడా నిజం పూలు పెట్టట్లేదు. దూరం నుండి ప్లాస్టిక్ పూలే ఎక్కువ అందంగా ఉంటాయి, ఎన్ని రోజులైనా ఉంటాయి. అదే బంతి పూలు కట్టామనుకోండి, ఈ రోజు బాగుంటాయి, రేపు కొంచెం బాగుంటాయి, తర్వాత 3వ రోజు నుండి వాడటం మొదలైపోతుందని చాలా యుక్తి తెలివితేటలు తెచ్చుకొని ఎన్నో వెరైటీలు ఆఫ్ ప్లాస్టిక్ పూలు కనిపెట్టుకొని అలంకరించేసుకొని అందం అనుకుంటున్నాడు. దీన్నే వెర్రి అంటారు. వెర్రి పీక్ లో ఉంటే ఎట్లా ఉంటుంది ఇది చెప్తుంది అనమాట. పువ్వులాగానే ఉంది మరి, అందంగా ఉంది మరి, కానీ పరిమళాన్ని ఇవ్వలేదు అది. అట్లాగే ఈ జీవితంలో నువ్వు చేసే అన్ని ప్రయత్నాలు పరిమళాన్ని మాత్రం ఇవ్వవు. పరిమళం ఎట్లా ఉంటుంది? అది అప్రయత్నంగానే వాసనను వెదజల్లుతుంది. పువ్వు ఏం ప్రయత్నం చేసింది వాసన అందరికి ఇవ్వటానికి? అందరి దగ్గరికి వెళ్ళిందా? ముక్కులోకి దూరిందా? దూరలేదు. అది వికసించినంత మాత్రం చేతనే, ఆ వికాసం ఉన్నంత మాత్రం చేతనే అది పరిమళిస్తుంది. అట్లాగే లోపల సచ్చిదానంద స్మృతి యొక్క వికాసం ఉన్నంత మాత్రం చేతనే వాడు సంతోషంగా ఉంటాడు. ఇంకేం అక్కర్లేదు వాడికి, ఇంకే ప్రయత్నాలు అక్కర్లేదు. అసత్ పదార్థం కోసం వాడు ప్రయత్నమే చేయడు అసలు. అనాత్మ విషయాలను అంత ప్రయారిటీ లేదు వాటికి. ఉంటాడు సరే, ఇప్పుడు స్క్రీన్ ఉంది, సినిమా చూస్తే తప్పు కాదు, కానీ అది నిజం అనుకోవద్దు. సినిమా చూస్తున్నాం, స్క్రీన్ ఉంది, సినిమా చూస్తున్నాం, తప్పేం కాదు, కానీ నిజం కాదు, అది టెంపరీ, ఆ కాసేపు వచ్చిపోయేది అది. అట్లాగే ప్రతి ప్రవర్తనలో విషయాత్మక ప్రవర్తన ఒకటి ఉంది, దానికి ఆధారమైన సత్య ప్రవర్తన ఒకటి ఉంది. ఆ సత్యం నన్ను నేను నిలుపుకోవటం. నన్ను నేను చూసుకోకుండా విషయంలో ప్రవర్తిస్తే విషయం అయితే పోతుంది, కానీ ఆ ఆపర్చునిటీ పోయింది, మళ్ళీ నేను చూసుకోవడానికి అది ఉండదు. నన్ను నేను చూసుకొని ఉండగలిగితే గనక ఏదైతే ధారణ అవుతుందో, మనకు ధారణ అంటాం మనం. ధారణ అంటే మెమరీ కాదు, బాగా గుర్తుంచుకోవాలి. ధారణ అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే మనసుకు హత్తుకుంది అని ఉంటాయి కొన్ని విషయాలు, అవునా? అవి మెమొరీలో ఉండవు. హత్తుకున్న విషయం అనేది ఎట్లా ఉంటుందంటే డీప్ ఇంటూ హార్ట్ అంటాం మనం. అది మనను ఒక దాని ఎట్లా అంటే ఆ స్థితిలో మనము దాన్ని స్మృతితో సమానంగా గ్రహించిన విషయం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, బయట విషయాలు ఎక్కువగా గుర్తుండలేని విషయాలైనా ఎప్పుడైతే ఈ బోధ అనేది వింటామో, కొన్ని కొన్ని భావాలు ప్రవచనంలో చెప్తుంటే బాగా మనసుకు హత్తుకున్నాయి అనిపిస్తాయి. ఆ హత్తుకున్న విషయం మళ్ళీ ఎప్పుడు మర్చిపోం. ఈ ప్రవచనం అంతా మర్చిపోతాం మనం. చెప్పినవాడు మర్చిపోతాడు, విన్నవాడు కూడా మర్చిపోతాడు. కానీ
కొన్ని భావాలు ఏవైతే ఉన్నాయో, మూల సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సూత్రాలు మనసుకు హత్తుకొని మనం జీవితాంతం సాధన చేసిన నాళ్ళు అవి ఉంటాయి. ఇప్పుడు ఇవాళ చెప్పుకున్న సూత్రం ఏమిటి? నీ అనుభవాన్ని, ఏ ఒక్క అనుభవాన్నైనా నువ్వు పరిశీలించి చూడు, నీకు అక్కడ అర్థమైపోతుంది. సత్ అసత్ ఏదో అర్థమైపోతుంది. నిద్ర జాగ్రత్త మెలకు ఏదో అర్థమైపోతుంది. అట్లా ఒక్క విషయాన్నైనా పరిశీలన చేయటం అనే ఒక సూత్రాన్ని ఈ రోజు పట్టుకుంటే జీవితాంతం అది గుర్తుంటుంది. అటువంటివి సజీవం అవుతాయి మన లోపల, స్మృతి దాకా చేరుతాయి అటువంటి విషయాలు. లౌకిక విషయాలన్నీ మెమరీలో ఉన్నా కూడా, లౌకికంగా కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు ఉంటాయి, ఆ రోజు చాలా ఆనందం అనిపించింది అని విషయం గుర్తుండదు, కానీ ఆనందం అనిపించిన ఫీల్ ఉంటుంది చూసారా, ఆ ఫీల్ గుర్తుండిపోతుంది, అంటే ఇంప్రింట్ అవుతుంది అది. అటువంటివి ఉంటాయి. అవి ఎందుకున్నాయి అటువంటి అంటే మనం దానికి అంత ఉనికినిచ్చి గ్రహించామన్నమాట ఆ స్థితిలో. అట్లాగే ఏ విషయం కూడా సృష్టిలో, లోకంలో ఇవన్నీ కూడా కాస్త దూరం దాకా వస్తాయి, తర్వాత దేహంతో పోయేవి. కానీ స్మృతి అనే సద్వివేకం చేసుకుంటే అది గతం నాస్తిలోకి వెళ్ళదు. సదసత్ వివేకం ఉంటే ఏమవుతుంది? వాడు మెలుకొని ఉన్నట్టు లెక్క, మెలకువతో ఉన్నాడని లెక్క. మిగతా వాళ్ళందరూ ఇన్వేరియబుల్ గా మూర్ఛలోనే బ్రతుకుతున్నారని అర్థం. కానీ జీవితం ఎట్లాంటి ఆపర్చునిటీ? మూర్ఛలో బ్రతకటానిక, సజీవం చేసుకోవటానిక? ప్రతి క్షణాన్ని సజీవం చేసుకోవటానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మనం సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ ఆధారంగా ఉందని నిలుపుకోవటానికి మనకు అవకాశం ఉంది కదా అక్కడ. మనం ఆ మయమరిచిపోయిన భ్రాంతిలో స్క్రీన్ గురించి ఆలోచించాం. కానీ మరి మనిషి స్క్రీన్ గురించి ఆలోచించి స్క్రీన్ క్లారిటీయే పిక్చర్ క్లారిటీ అని చెప్తున్నాడా లేదా? ఇప్పుడు స్క్రీన్ హెచ్డి అంటే హై డెఫినేషన్ స్క్రీన్ ఉంటే పిక్చర్ చాలా బాగా కనిపిస్తుంది, పిక్సెల్స్ అన్ని బాగుంటాయి అని చెప్తున్నాడా లేదా? అంటే దేన్ని మారుస్తున్నాడు? సినిమా, ప్రొజెక్టెడ్ సినిమాని మార్చాడా? స్క్రీన్ క్వాలిటీని మార్చాడా? ఈరోజు ఇంత అప్డేటెడ్ స్క్రీన్స్ వచ్చినాయంటే అర్థమేమి? స్క్రీన్ క్వాలిటీ మారింది. మన స్క్రీన్ క్వాలిటీ మన మనస్సు స్క్రీన్, దాని క్వాలిటీ పెంచాలి. ఎంతెంత క్లియర్ మైండ్ ఉంటుందో అంతంత క్లియర్ గా పనిచేస్తాడు, లేకపోతే వాడు చేయడు. అంటే అలలు లేకుండా రెండేమిటి? మనసుకున్న లోపాలు, మురికి చంచలత్వం, కదలిక, ఈ రెండు మనసుకున్నాయని గుర్తించాలి. సత్ అసత్ అనేది ఎట్లా ఉంటుంది? దేనికి ఉనికి ఉందో, దేనికి ఉనికి లేకపోయినా ఉనికి నుండి అరువు, అంటే లోపల ఉన్న ఉనికి ప్రకాశం చేత అరువు తీసుకొని వెలుగుతోందో, ఆ వివేకం చేసుకోవటం అనేది మనకు ముఖ్యం. ప్రవృత్తికి ఉనికి లేదు, ప్రవృత్తి అసత్. ప్రవృత్తి అసత్ అయితే జీవుడు అసత్, జీవుడు అసత్ అయితే జీవుడు తీసుకున్న చేపట్టిన అన్ని విషయాలు అసత్. ఇది మూల సూత్రం. ఎట్లాగైతే ఒక పొయ్యి మీద గిన్నె పెట్టామనుకోండి, గిన్నె వేడెక్కుతుంది, గిన్నె లోపల నీళ్లు పోసాం, నీళ్లు కూడా వేడెక్కుతాయి. ఆ నీళ్లలో బియ్యం వేసాం, బియ్యం కూడా వేడెక్కుతుంది, బియ్యం ఉడుకుతుంది కూడా. కానీ బియ్యానికి ఉన్న వేడి, అంటే అన్నం అయిన వేడి, నీటికున్న వేడి, గిన్నెకున్న వేడి అరువు తీసుకున్నది అసత్. అంటే పొయ్యి మీద నుండి దింపేస్తే దాని వేడి చల్లారిపోతుంది. నిప్పుకున్న వేడి దాని స్వభావం, అది సహజ లక్షణం, అది చల్లారదు. అది నిప్పు చల్లార్చాలంటే నిప్పు లేకుండా పోతుంది, కానీ నిప్పుకు వేడి అనేది దాని స్వభావ లక్షణం. వెలిగిందంటే అది వేడిగానే ఉంటుంది, చిన్నగా వెలిగినా పెద్దగా వెలిగినా. కానీ అదే గిన్నెకి ఎంత వేడి చేసినా, అవి అంటే ఇప్పుడు నూనె బాండి పెట్టామనుకోండి, సలసల కాగిపోతుంది. అంత సలసల కాగే వేడైనా సరే అరువు తీసుకున్న వేడే. అట్లాగే ఈ విషయ జగత్తు వేడంతా అసత్. అసత్తుకి ఎట్లా అసత్ అన్న పదంలోనే సత్తు పెట్టి రాయాల్సి వచ్చింది మనం. అంటే నైతత్పురుషం చేసాం, దానికి చెప్పడానికి ఒక పదం కూడా లేదు దానికి. సత్ పదానికే నైతత్పురుషం చేసి అసత్ అనాలి. అంటే ఈ విషయ జగత్తు అటువంటిది, సత్తు నుండే అరువు తీసుకోబడిందని ఎప్పుడు తెలుస్తుందో, ఈ సదసత్ వివేకం కలిగిన వాడు మెలుకొనున్నవాడు, జాగ్రత్తలో ఉన్నవాడు. అంటే జాగృ నిద్రాక్షయే, వాడి నిద్ర పోయింది, వాడి మత్తు వదిలిపోయింది, వాడి తమో గుణం వదిలిపోయిందని అర్థం. అటువంటి వాడే సుఖంగా ఉంటాడు, అటువంటి వాడే సమాధినిష్ఠుడు. ఇంకో అర్థం లేదు దానికి. ఇది గుర్తించి బ్రతకటం. ఏ విషయానికి మనం ఉనికినిచ్చి సత్యం అంటున్నామో ఆ విషయపు చల్లారిపోయేదే,
చల్లారిపోయేదని అన్ని నిరూపించిపోయినాయి ఇప్పటి వరకు మనకన్ని. ఇది గుర్తించి ఆ సమయంలో సదసద్వివేకం చేసుకోవటం. దీనికి ఒక మంచి సదసద్వివేక పదము భాగవతంలో హిరణ్యకశిపుడు అంటాడు. ఏమంటాడు? చదవని వాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి అంటాడు. అంటే చదవని వాడు అజ్ఞుడవుతాడట, అంటే తెలియని వాడవుతాడు. చదివితే సత్ అసత్ వివేకం వస్తుంది, నేను నిన్ను చదివిస్తాను చదువుకో అంటాడు ప్రహ్లాదుణ్ణి. ఒక రాక్షసుడు చెప్పాడు చదువుల వల్ల ఏం రావాలి మనకిప్పుడు? సదసద్వివేకం వస్తుంది అని చెప్తున్నాడు. సదసద్వివేక చతురత కలుగును అంటున్నాడు. ఆ వివేక నిపుణత వస్తుంది అంటున్నాడు. అంటే ఆ కాలంలో లౌకిక విద్య వల్ల కూడా సదసత్ తెలుస్తుంది, కానీ ఇప్పుడు చదువు సదసద్వివేకం ఇస్తుందా? వాడిని జడ వస్తువు చేస్తుంది ఈ కాలం చదువు. ఏఐ యుగం అది. ఏఐ అంటే వీడికి చాలా మరీ హేయభావం ఉంది దాని మీద చెప్పాలంటే. అది వాడుకుంటున్నాము, అయినా సరే చాలా హేయభావం. సరే, వాడుకొని నీ ఇంటెలిజెన్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేసావు కదా, ఈరోజు మనిషి చేస్తున్నాడు కదా. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే ఒక రోబోట్ కి ఇచ్చే విలువ దాన్ని తయారు చేసిన ఇంటెలిజెంట్ బ్రెయిన్ కి ఇవ్వవా? మనిషికి విలువనివ్వకుండా రోబోట్లకి, మిషన్లకి అవి చాలా విలువైనవి, గొప్పవన్నట్టు మాట్లాడే మనిషి యొక్క వివేకం ఎంత? నిజమైన తెలివున్న పిల్లల్ని రోబోట్లను తయారు చేసి వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మీద రుద్ది, వాడి సొంత ఇంటెలిజెన్స్ బుద్ధితో ఎదగాల్సిన జీవుణ్ణి వాడికి బుద్ధి అనేదే ఉందనే తెలియకుండా చేస్తున్నాడు. ఇది మన చదువు. సదసద్వివేకం కాదు, కానీ ఒక్క అసత్లోనే బ్రతుకుతుంటాడు వాడు. సత్ అనే దాంతో పోలిక లేదు వాడికి. ఇదే విలువైంది అనుకుంటాం మనం ఇప్పుడు. అదేదో ప్రోగ్రామింగ్లు ఏమేమో కొత్త కొత్త కోర్సులు వస్తుంటాయి ఇప్పుడు, కోడింగ్, డీకోడింగ్, అందులో మునిగి ఉంటాడు వాడు ఎప్పటికీ. వాడికి బుర్ర ఉందని కూడా తెలియట్లేదు కనీసం, దాంతోనే పనిచేస్తున్నాడు కదా. అట్లాగే విషయానికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? సదసత్ వివేకం లేదు కాబట్టి. కనుక ఈ రెండు ఉన్నవాడు సత్ అసత్ని వివేకం చేసి చూడగలిగిన వాడే మేల్కొనున్నవాడని చెప్తున్నారు. శత్రువ కేసంతి, శత్రువులు ఎవరున్నారు అని అడుగుతున్నారు. చెప్పండి, మన శత్రువులు ఎవరు? మనమే. చక్కగా చెప్పింది. కృష్ణవాణికి రియలైజేషన్ ఉంది, మంచిది. ఇక్కడ ఏం చెప్పాడు? నిజేంద్రియ అని అన్నాడు. తన ఇంద్రియములే తనకు శత్రువులట. అయితే ఇంద్రియములు శత్రువుల అని అనొద్దు. నెక్స్ట్ వెంటనే మిత్రాని కేసంతి, మిత్రులు ఎవరు అని అన్నాడు. మిత్రులు ఎవరంటే యాని జితాని తాని ఏవ, ఏ ఇంద్రియములు జయింపబడినవో నిగ్రహింపబడినవో అవే మిత్రులు కూడా. అంటే ఇప్పుడు ఇవి శత్రువుల మిత్రువుల ఇంతకు ఇంద్రియాలు? నువ్వు ఎట్లా వాడుకుంటే అట్లా. కత్తి దేనికి వాడుకోవాలి? గడ్డం గీసుకోవడానికి, పీక గీక్కోవడానికి కాదు. గడ్డం గీసుకుంటూ చేతగాకి ఇట్లా అన్నాడంటే చచ్చూరుకుంటాడు. అట్లాగే ఇంద్రియాలు ఇచ్చారు కదా అని వాటిని విచ్చలవిడిగా వాడుకుంటే అవే తనకు శత్రువులు అవుతాయి. వాటిని వాడుకునే వాడు ముక్తుడవుతాడు. మొట్టమొదట్లో కూడా ప్రశ్న ఏమిటి? ఏ మనస్సు మీద వచ్చింది. ఆ మనస్సే తనకు ముక్తికి బంధానికి కూడా కారణం అని ఎట్లా చెప్పారు? ఈ ఇంద్రియాలే ముక్తికి బంధానికి కారణం. ఇవే శత్రువులు, ఇవే మిత్రువులు. లోకంలో ఇంకో శత్రువు లేడు అసలు. అందుకే ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? లోకములన్నీ ఘడియలోన జయించిన వాడవు. ఘడియ కాదు అక్కడ పదం, గడియ అనాలి దాన్ని, తప్పది. అందరూ తెలుగులో అట్లా అంటుంటారు, కానీ లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానికమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆర్వుల జయించిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు. నీ భీకర శత్రువులు ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మత, మత్సరములు నీ భీకర శత్రువులు. వాటిని జయిస్తే ప్రాణికోటిలోన నీకు ఇంకో శత్రువు లేడు.
లోకాలన్నీ జయించాడట హిరణ్యకశిపుడు ఈ 6 వదిలేసి. ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. ఇంద్రియానీకం అంటే అనీకం అంటే సైన్యం. ఇంద్రియాలనే ఒక సైన్యం ఉంది మనకు. దాన్ని గెలిస్తే, చిత్తమును గెలిస్తే లోకాన్నంతా జయించినట్టు. మనమేమో శత్రువులు ఎక్కడుంటారు మనకి ఎప్పుడు చూసినా? బయటే ఉంటాడు. బయట శత్రువులు ఉన్నారని ఒక లౌకికుడు అన్నా అర్థం పర్థం గాని సాధకులు కూడా అదే మాట అంటారు. నేను సాధన ఎందుకు చేయలేకపోతున్నాను? బయట విషయాలన్నీ చక్కబట్టినప్పుడు తీరిగ్గా చేస్తాం అనుకుంటాడు. బయట విషయాలు ఎక్కువైపోయినాయి, బయట వాళ్ళ వల్లనే నేను సాధన చేయలేకపోతున్నాను అనుకోవటం అన్నిటికంటే పెద్ద భ్రాంతి సాధనలో. లోకానికి భ్రాంతి ఉంటే అర్థం పర్థం ఉంది, ఎందుకంటే వాడు తెలివి లేని అజ్ఞాని కదా, వాడికి లేదు. మరి నీకేమైంది తెలివి? సాధక అనే బ్రాండ్ వేసుకున్నావు కదా. బ్రాండెడ్ సాధక కనిపిస్తుంది కదా, అందరు సాధకుడు అని మనం అనుకుంటున్నారు. మనం కాస్త సిగ్గుపడాలి ఆ విషయానికి, నిజంగా అయ్యామా లేదో చూసుకొని. బ్రాండెడ్ సాధక అయినప్పుడు మనకేం తెలిసి ఉండాలి? ఫస్ట్ థింగ్ ఏమిటి? సాధకుడు అనే ఒక సంజ్ఞను గుర్తింపు పొందాలంటే దోషం ఎప్పుడూ బయట ఉండదు. దోషం ఎప్పుడు బయట ఉండదు. ఇది గుర్తించకపోతే వాడు అధ్యాత్మ విద్య పరిధిలోనే లేడు వాడు. ఎందుకంటే అధ్యాత్మ విద్య అంటేనే నీతోని పోల్చి జగత్తుంది. ఇప్పుడు అనలైజ్ చేయి. ఇప్పుడు శత్రువులు ఎక్కడున్నారు మనకు? విషయాలు శత్రువులు, లోకం శత్రువు అని మనం అన్న ఆ శత్రువు అంతా ఎక్కడుంది? ఇంద్రియాల్లో ఉందట. ఎందుకు ఇంద్రియాలని శత్రువు అన్నారంటే మన ప్రవృత్తి, దానికి ప్రవర్తన స్థానం ఇంద్రియం. ప్రవృత్తి ఉంది కాబట్టే ఇంద్రియాలు శత్రువులైన మిత్రులైనా అవుతాయి. నిగ్రహింపబడింది ఇంద్రియాలు మిత్రులు అన్నారు, నిగ్రహింపబడని ఇంద్రియాలు శత్రువులు అన్నారు. ఇప్పుడు ఇంద్రియం అనేది ప్రవర్తన స్థానం అన్నమాట మనకు. అంటే ఎక్కడ మనం ప్రవర్తిస్తామో, మన ప్రవర్తన కనిపిస్తుందో అది ఇంద్రియం. దానికి శత్రువు ఇప్పుడు ప్రవృత్తి యొక్క ఆ షేడ్ దానికి అంటిందనమాట. ప్రవృత్తి వచ్చి ఇక్కడ దాని ప్రతాపం చూపిస్తుంది ఇంద్రియంలో. ఇప్పుడు కోపం వచ్చింది అనుకున్నాం, ఎక్కడ ప్రతాపం చూపిస్తుంది? నోట్లో ప్రతాపం చూపిస్తుంది, వాగిస్తుంది, నానా బూతులు తిట్టేటట్టు చేస్తుంది. అప్పుడు ఏమైంది? ప్రవృత్తే ఇంద్రియాన్ని స్థానం చేసుకొని వ్యక్తమైంది. కొట్టాము, ప్రవృత్తి చేతిని స్థానం చేసుకొని బయటికి వ్యక్తమైంది. ఏదైనా చెడు చూస్తున్నాం, ప్రవృత్తే కంట్లో స్థానం చేసుకొని వ్యక్తమైంది. ఇప్పుడు ఇంద్రియానికి అంటే శత్రువు ఎవరు? ముఖ్యమైన శత్రువు ఇంద్రియాలంటే ఇంద్రియము, ఇంద్రియం వెనకాలన్న ప్రవృత్తి కూడా శత్రువే. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? నిగ్రహింపబడిన ఇంద్రియాలైతే ఇక్కడ ఏమన్నారు? యాని జితాని తాని ఏవ. ఏది జయించబడిందో ఆ జయించబడిన ఇంద్రియమే నీకు మిత్రుడు అవుతుంది. శత్రు మిత్ర భావం ఎట్లా కలుగుతుంది? ముందు మనకు ఎవరిని లౌకికంగా అనుకుందాం. శత్రువు అని ఎవరిని అంటాం మనం? లౌకికంగా మనం వాడు శత్రువు అంటే వాడి నుండి అపాయాన్ని మనం ఊహించుకుంటాం. అపాయం జరుగుతుంది వాడి వల్ల నాకు అన్నప్పుడు వాడి శత్రుభావం. మనకు అపాయం చేసేవాడు కాదు, మనకు శ్రేయస్సు చేసేవాడంటే మిత్రుడు అనే భావం. అంతే కదా, శత్రువుడు మిత్రుడికి నిర్వచనం ఇది. మన వాళ్లే మిత్రులు అంటే మనకి వీళ్ళ వల్ల ఏం అపాయం జరగదు, దానివల్ల అపాయం ఉంది, అది శత్రుభావం. ఇది శత్రుభావం, మిత్రభావం. ఇప్పుడు ఇంద్రియాలు శత్రువులు ఎప్పుడవుతాయంటే అదే ఇంద్రియం నీకు అపాయం చేస్తుంది. ఆ ఇంద్రియ చేష్ట, ఇంద్రియం అనేది చేష్ట చేసే స్థానం. అంటే ఒక ప్రవర్తనకు చేష్ట స్థానం ఏదే? ఇంద్రియ స్థానం. అంటే ఇక్కడ చేష్ట జరుగుతుంది. బయటికి వ్యక్తమయ్యే చేష్ట ఎక్కడి నుండి వస్తుంది? ఇంద్రియ స్థానం నుండి వస్తుంది. ఇప్పుడు ఈ ఇంద్రియ చేష్ట నీకు శత్రువు అయింది. ఎప్పుడు శత్రువు అవుతుంది అది? నీకేం అపాయం చేయగలదు ఇంద్రియ చేష్ట? ఏం అపాయం చేయగలదంటే ఇందాక చెప్పిన సమాధిని వికలం చేయగలదన్నమాట. నీకుంది సహజంగా. అసలు మనిషి డిజైన్ ఏమిటంటే లోపల సచ్చిదానంద స్మృతి, అది చిత్తము, అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు ద్వారా ఛానల్లో వస్తుంది, చక్కగా వస్తుంది. డిజైన్ ఇది. ఆ మనస్సు ద్వారా భౌతికమైన దేహం ఉన్నప్పుడు మెదడులోకి వస్తుంది, ఆ మెదడు ద్వారా ఇంద్రియాలన్నిట్లోకి ప్రసరిస్తుంది. ఇది ఒక నీట్ డిజైన్, యాక్చువల్ డిజైన్ ఇది. ఇది స్పష్టంగా ఉన్న రచన. ఈ స్పష్టమైన రచనలో అలజడి ఎట్లా వచ్చింది? అసలు రచనకు లేదు, ఆ డిజైన్ లో దోషం లేనే లేదు, కానీ దీంట్లో అలజడి వచ్చింది.
ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉందనుకోండి, మనము ఎలక్ట్రిసిటీని కనెక్ట్ చేస్తాం దానికి. వోల్టేజ్ ఎక్కువ తక్కువలు అయినప్పుడు ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ పాడవుతుంది అంటాం మనం. దానికి మనం ఏం వాడతాం అట్లా కాకుండా ఉండటానికి? స్టెబిలైజర్. స్టెబిలైజర్ వాడతాం, అవునా? స్టెబిలైజర్ వాడితే ఏం చేస్తుంది? వోల్టేజ్ ఎప్పుడైనా గబుక్కున ఎక్కువ వచ్చినా డ్రాప్ అయిపోయినా కూడా అది స్టెబిలైజ్ చేస్తుంది, అంటే దాన్ని బ్యాలెన్స్ చేసి నిలబెడుతుంది. ఆ స్టెబిలైజర్ లేనందువల్ల మనం ఇప్పుడు చలించిపోతున్నాం. ఆ స్టెబిలైజ్డ్ స్టేట్ ని నిలుపుకోవటం సాధన. ఆ స్టెబిలైజర్ ఎప్పుడు వస్తుంది? ఇందాక చెప్పిన సమాధి నిష్టలో ఏ మనస్సు ఉంటుందో, సమాధి స్థితిలో మనస్సు ఉంటే అది స్టేబుల్ గా ఇంద్రియాలలో ప్రచారం అవుతుంది. ఆ ప్రసారం అయినప్పుడు ఏముంది? ఇంద్రియ చేష్ట కూడా స్టేబుల్ స్టేట్ లో వస్తుంది. ఆ స్టేబుల్ స్టేట్ లో రావటానికి ఎప్పుడు చేస్తామో అది మనకు మిత్రు, అంటే మనకు శ్రేయస్కరం. శ్రేయస్ ఏం చేస్తుంది? అది బాగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుందంటే, నీ చిత్తంలో ఇందాక మనం రీడింగ్ అన్నాం, ఆ రీడింగ్ ని, సచ్చిదానంద స్మృతి యొక్క రీడింగ్ ని సరిగ్గా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు సమాధినిష్ఠుడు అవుతాడో వాడు మేల్కొని ఉన్నవాడు. మేల్కొని ఉన్నవాడు అంటే సదసద్వివేకం కలిగిన వాడు. ఆ సదసద్వివేకం కలిగిన వాడు అయితేనే లోపల తన నిజ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలకు స్థిరమైన ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాడు. ఆ స్థిరమైన ప్రకాశం దేని వల్ల వస్తుంది? కేవలం భౌతిక దృష్టిని అంటే లౌకిక దృష్టిని వదిలేస్తే వస్తుంది. ఆ ప్రసారం నేరుగా వస్తుంది, మనం ఏం దూరకూడదు. మధ్యలో నేనున్నాను వీడు దూరుతాడు కర్తృత్వం వేసుకొని. నేను చేస్తా అంటాడు, చూసారా? ఆ నేను చేస్తా అనే కర్తృత్వం వేసుకునేవాడే ప్రవృత్తితో చేసేవాడు. లేకపోతే అది జరుగుతోంది అంతే. ప్రసారంలో మధ్యలో నువ్వెవరు? ఏమైనా సృష్టిని ఏమైనా డిజైన్ చేసామా? మనము చేసామా? నడిపిస్తున్నామా? పోనీ ఏం చేయట్లేదు. ఉన్నది ఉన్నట్లు ఉంచితే నువ్వే చేసిన వాడివి అవుతావు, నువ్వే నడిపించిన వాడివి అవుతావు, నువ్వే వదిలేసి డిజల్యూషన్ త్రిమూర్తులు నువ్వే అవుతావు. కానీ నేను అని దూరాడు అనుకోండి ప్రవృత్తి స్వరూపుడు ఒకడు, వాడు వచ్చినప్పుడు మొత్తం అంతా చెదిరి గందరగోళం అవుతుంది. కనుక ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మన సవరణ ఇంద్రియం దగ్గరే చూసుకోవాల్సి వస్తుంది. అందుకే లోపల సమాధి స్థితికి ఇంద్రియాల సమాధానం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, నువ్వేమిటో చెప్పటానికి ఏం చూసి చెప్తాం ఎవరమన్నా? ఒక వ్యక్తి చదువుకున్నవాడా చదువులేనివాడా చెప్పాలంటే మీరు ఎట్లా చెప్తారు? 2 నిమిషాలు మాట్లాడితే చాలు. వేషం చెప్పకు, వేషం ఉన్న వాళ్ళకి చదువు ఉండదు. మాట తీరుని బట్టి చెప్తాం. వాడితో 4 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడితే వాడి తెలివి ఎంతో బయటపడిపోతుంది. వీడు చదువుకున్నవాడా చదువులేనివాడా మనం అక్కడే చెప్పేయచ్చు. డిగ్రీని చూసి చెప్పలేం, వేషాన్ని చూసి చెప్పలేం, మాటను చూసి చెప్పగలుగుతాం. అంటే ఏమిటి? వాడి లోపల ఉన్న వాడి లౌకిక తెలివితేటలైనా సరే మాటలో మనకు వ్యక్తం అవుతున్నాయి. అంటే మన సమాధి స్థితి ఎక్కడ వ్యక్తం అవ్వాలి? ఇప్పుడు ఇంద్రియ చేష్టలో వ్యక్తం అవ్వాలి. అన్ని ఇంద్రియ చేష్టల్లో ఆ సమాధాన పడిన స్థితి వ్యక్తమైతే అప్పుడు వాడు సమాధినిష్ఠుడై ఉన్నట్టు లెక్క. అది తనకు మిత్రులు. ఆ ఇంద్రియాలు తనకు శ్రేయస్సును చేస్తున్నాయి. లేకపోతే ఆ ఇంద్రియాలే మనకు దోషం ఎప్పుడు చేస్తాయి? నీ సమాధి స్థితిని అంతా వికలం చేసేసి దాన్ని విచ్చలవిడిగా ఆ ఇంద్రియాల ప్రవర్తనలో తెలుస్తుంది. అక్కడే కదా మనం చూసి చెదిరిపోతాం. చేయి సరిగ్గా పని చేయట్లేదు. ఎప్పుడైతే మనసు బాగుండదో ఏ పని చేసినా అది ఎట్లా అవుతూ ఉంటుంది ఆ రోజు? అన్ని చెడిపోతున్నాయి. అన్ని చెడిపోతున్నాయి అంటే అర్థం ఏమిటి? ఒకటే చెడిపోయింది అక్కడ లోపల. ఇందాక చెప్పుకున్న అదే ఇక్కడ కూడా సొల్యూషన్ ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? కళ్ళు మూసుకో కాసేపు, స్థితిని స్టేబుల్ చేయ ముందు, ఆ తర్వాత పనిచేయి. అప్పుడు ఈ ఇంద్రియమే, ఇందాక బాగా చేయని ఇంద్రియమే ఇప్పుడు బాగా చేస్తుంది. అందుకే ఇది చేయకుండా బయట ఏదో కారణం చూపించామంటే ఆ కారణ రూపాన్ని మనం తీసుకున్నామని అర్థం. అసత్ను సత్ చేస్తున్నాం అక్కడ. బయట కారణాలన్నీ అసత్, తన కారణమే సత్. ఎందుకంటే బయటను మార్చటం కష్టం లోకంలో. ఎందుకు మార్చలేము? ఎవ్వరు మన మాట వినరు. స్వామివారు చెప్తారు, రాజు అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా దోమవాడికి ఏమైనా భయపడుతుందా? నువ్వు పోలీస్ అయితే మాత్రం అది భయపడుతుందా?
ఎవరికైనా భయపడుతుందా అది? రావటం, కొట్టటం, దాని పని చేసుకోవటం, వెళ్ళిపోవటమే. పవిత్రమైన తపస్సు చేస్తున్న సాధువునైతే మాత్రం అది వదిలిపెడుతుందా? దానికి ఏమీ లెక్కలేదు. దోమను కూడా కంట్రోల్ చేయలేమే మనము. మన గొప్పతనం ఏముంది? ఎవరిని కంట్రోల్ చేస్తాం? మెష్ పెట్టుకోగలవు, దోమనైతే మార్చగలిగావా? లేదు. అంటే మనం ఉపాయాంతరాలు చేసుకుంటాం దాని నుండి తప్పించుకోవటానికి, కానీ దాన్నైతే మార్చలేం కదా. లోకంలో దోమనే మారదు, మనుషులు మాత్రం ఏం మారుతారు? అప్పుడు మనం దేన్ని మార్చుకోవాలి? అది చాలా సులభమైన పని. చేయగలిగిన పని ఒక్కటే ఒకటి, సులభమైన పని ఒక్కటే ఒకటి. ఏమిటి? తను మారటం. తను మారటం అంటే తన సమాధి నిష్టలో తాను ఉండటం. తర్వాత బయటిదంతా అసత్తే, అదేం చేసినా అసత్తే. తన స్థితి సత్, బయటిది అసత్. బయటిది ఎంత సత్, ఎట్లాంటి సత్ అంటే గిన్నె వేడెక్కిన సత్. అన్నం వండుకోవడానికి పనికి వస్తుంది మనకు, ఆ వేడి పనికి రావట్లే. ఎంత అసత్ అయినా సరే పనికి వస్తుంది కదా. అట్లాగే బయటివన్నీ పనికొస్తాయి పని చేసుకోవడానికి, కానీ అది దాని స్వతసిద్ధ రూపం కాదు. పని వెళ్ళ తీసుకొని ఏం చేయాలి? వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఏమైంది? చల్లారుతుంది, తింటాం, అంతే. అట్లాగే పని వెళ్ళ తీసుకోవటానికే బయట విషయాలు, కానీ అవి నిజం అనుకోవటానికి కాదు. తన స్థితి మాత్రం ఎంత నిజం? తాను చదవగలిగినంత నిజం. మనసును చదవగలడు, మెదడును చదవగలడు, ఇంద్రియాలను చదవగలడు, ఇవన్నిటిని చదవగలడు, శుద్ధి చేయగలడు, సవరించగలడు, అన్ని చేయగలడు. ఇక్కడ ఎదుగుదల నిజమైన సాధన. సాధన అంటే ఇదే, కానీ బయట చేసేది ఏదో కాదు. బయటదంతా కూడా దీని ప్రతిబింబం. అది మనం చూసుకోవటానికి పనికొస్తుంది, సవరించుకోవటానికి అద్దం దేనికి పనికొస్తుంది? సవరించుకోవటానికి, మొహం సరిగ్గా చేసుకోవటానికి అద్దం పనికొస్తుంది. కానీ అద్దంలో ఏం సత్యం లేదు కదా, ప్రతిబింబం అద్దంలో లేదు. సృష్టిలో అంతే, సృష్టిలో పనులు అంతే, మనం చేసేవన్నీ అంతే. మనం సవరించుకోవటానికి, సర్దుకోవటానికి అవ్వున్నాయి. కానీ స్వామివారు నిన్ననే చెప్పారు, ఉపమానం చెప్పాను. ఇప్పుడు అద్దంలో పాపెట సరిగ్గా రాలేదు, సవరించాలి. మనం ఎక్కడ సవరిస్తున్నాం? అద్దంలో సవరించట్లేదు, మన దగ్గర సవరించుకుంటాం. ఒకవేళ అద్దంలో సవరించే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మనం చేయబెడితే అదేం చేస్తుంది? అది కూడా చేయబెడుతుంది. అదేం చెప్తుంది? సవరణ ఇక్కడ కాదు అక్కడ అని చెప్తుంది. అంటే మన చేష్టయే మనకు చెప్తుంది, రిఫ్లెక్ట్ అయ్యి. రిఫ్లెక్షన్ అంటే అదనమాట. అది మన చేష్టను మనకు రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది చక్కగా. అందుకు అది పనికొస్తుంది. అసత్ అయినా కూడా అందుకు పనికొస్తుంది, మనం చూసుకొని సవరించుకోవడానికి పనికొస్తుంది. కనుక దాని విషయం అంతా కూడా ఇంద్రియాలన్నిటినీ ఎట్లా నిగ్రహించి పనిచేయించాలి. ఒక్కొక్క ఇంద్రియం కూడా వచ్చే వారం మళ్ళీ కొద్దిగా దాని మీద చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పుడు సమయం అయిపోయింది. దీనికి ఏం చెప్తాడు? 3వ అధ్యాయంలో అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు కదా, ఎవరి ప్రేరణ చేత ఇదంతా చేస్తున్నాడు మనిషి? బలవంతంగా ఇష్టం లేకపోయినా ఎవరి ప్రేరణ చేత చేస్తున్నాడు ఇదంతా అని అడుగుతాడు. అడిగితే స్వామి సమాధానం చక్కగా ఒకే ఒక సమాధానం ఏమిటి? తస్మాత్వం త్వం ఆదౌ ఇంద్రియాని నియమ్య, అంటే ముందు ఇంద్రియాలను నియమించు అని. దానికి చివరిగా చెప్పిన సమాధానం ఏమిటంటే, త్రిగుణాత్మక ప్రవృత్తి ప్రేరణ వల్ల మనిషి చేస్తున్నాడు. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. బలవంత పెట్టి ఎవడో చేయిస్తున్నట్టు ఎందుకు ఈ పాపం చేస్తున్నాడు పురుషుడు అంటే, కామ ఏవ క్రోధ ఏవ రజోగుణ సముద్భవ అని చెప్పాడు అక్కడ. అంటే త్రిగుణాల ప్రేరణ చేత మనిషి ఇదంతా చేస్తున్నాడు. దానికి కావలసింది ఏమిటో? తస్మాత్వం ఇంద్రియాన్యాదో నియమ్య, ముందేం చేయాలి? ఇంద్రియములను నియమించు అన్నాడు. ఎప్పుడు ఇంద్రియములు నియమించాడో కారణ రూపంతో సహా అంతా సవరింపబడుతుంది. కనుక ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం. కాబట్టే నియమబద్ధమైన జీవితం ఉండాలి మనిషికి. నాలుక మాట విని తింటాడు, ఎవరు సఫర్ అవుతారు? పొట్ట చచ్చూరుకుంటుంది. అది బెత్తడు నాలుక మాట విని వీడు నిగ్రహించుకోనందుకు లోపలికి వెళ్ళి అది అరగదీయటానికి ఎంత కష్టపడాలి.
అట్లాగే చిన్న కోరిక మనిషిని కదిలించేసి ఆ కోరిక వల్ల వచ్చిన ఆ సంకల్పాన్ని తీర్చే లోపల వీడి తల ప్రాణం తోకకొస్తుంది. అంటే జీర్ణింపజేయటానికి, దానికి సమన్వయం కావటానికి. ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఎట్లా ఉంటుంది? సంకల్పం చేశాము, కట్టేదాకా పీల్చి పిప్పి చేస్తుంది వాడిని. చేస్తుందా లేదా? అట్లా ఏ సంకల్పమైనా అంతే. ఇదేమో ఒక భౌతికంగా కనిపిస్తోంది పెద్దగా మనకు, కనిపించనివన్నీ అంతే కదా. ఇదేదో తినాలని కోరిక పుట్టింది, చేసుకుందాం అనుకున్న పాపానికి ఏం చేస్తాడు? దానికి ఆద్యంతం దానికి సేవ చేస్తూనే ఉండాలి. కనుక ఇంద్రియాన్ని నిగ్రహిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ నిగ్రహ శబ్దానికి మళ్ళీ వచ్చే వారం కొద్దిగా చెప్పుకుందాం. శేతే సుఖం కస్తు సమాధినిష్ఠ జాగర్తి కో వా సదసద్వివేకి కే శత్రవః సంతి నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాని జితాని యాని. ఏవి జయింపబడినవో అవే మిత్రులట. ఓం తత్ సత్.